100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నాకు తెలిసినా నేను మిమ్మల్ని ఆ ప్రశ్న వేయకూడదు అనుకున్నా అసలు యాక్చువల్గా. ఆ ఎపిసోడ్ గురించి మీరే రాయాలి. ఎందుకంటే అందులో ఏం జరిగిందో, ఎలా జరిగిందో అన్ని ఊహాగానాలే. సుమన్ తప్పు చేశాడు, కొందరేమో తప్పు చేయలేదు, ఆడేమో వెనక్కున్నాడు, ఎందుకు చిరంజీవి గారి పేరు లాగ్. ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ గూండాస్ యాక్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈ సుమన్ తల్వార్. ఇప్పుడు కూడా కేసులో లక్కీగా నాకేంటి, నేను షూటింగ్ చేసిన రోజుల్లో నా ప్రూఫ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడండి. ఆఖరికి ఆయన వేషం వేసే అవకాశం అది అంతకన్నా గొప్ప ఇంకేముంది సార్. వేషం వేయడం కాదు, వేషంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఇలా పక్కపక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో నేను సినిమా చూసాను. మీరు చూసి అరే వీళ్ళ ఫ్యామిలీ ఇలాగ అయిపోయింది కదా అని బాధపడిన సందర్భాలు వచ్చినాయి. అలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలోనే. ముఖ్యంగా ఇండస్ట్రీ చాలా బాగుందండి. ఎవరండి చెప్పేది ఇండస్ట్రీ బాగుంది? చనిపోతే బాడీ తీయడానికి డబ్బు లేకపోతే మేమంతా ఇచ్చాం సార్ చెన్నైలో. ముఖ్యంగా మన కింద ఉన్న వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తిరిగి కొట్టే పవర్ వాళ్ళకి లేదు, కానీ శాపాలు పెట్టే పవర్ వాళ్ళకి. 6 months క్లోజ్ ప్రిజన్ అని ఉండేది సార్. ఈ క్లోజ్ ప్రిజన్ ఏంటంటే జైల్లోనే పది రోజుల తర్వాత అప్పుడు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా లోపలికి వచ్చాడు. సుమన్ ఎందుకు సిపిలో పెట్టారు మీరు? ఆయనది గుండాస్ యాక్ట్ కదా, గుండాస్ యాక్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే కదా పెట్టాలని చెప్పి ఓ ఇష్యూ రేజ్ చేశారు. మీ మీద ఎలిగేషన్ వచ్చింది కదా, హూ వాజ్ ది అదర్ పర్సన్ అంటే అది యాక్చువల్గా సార్ ఇప్పుడు ఒక పేర్లు చెప్పను, అప్పుడే ఈ వీడియో క్యాసెట్ అని వచ్చింది సార్. కుంఫు పిక్చర్స్, మార్షల్ ఆర్ట్ పిక్చర్స్ కావాలి. ఎందుకంటే నేను ఆ సినిమాలు చూసి ఫైట్స్ జరిగేటప్పుడు దాంట్లో కొన్ని కాపీ చేసి కొన్ని మన ఫైట్స్కి వాడేవాడు. అవును. అప్పుడు నేను నాకు సంబంధం లేదు. అవును. నేను క్యాసెట్ తీసుకోవడం పోవడం కస్టమర్. అయితే ఏమైందంటే అప్పట్లో ఫియట్ కార్స్ ఉండేది. ఫియట్ కార్, ఆ ఫియట్ కార్కి బాగా డెకరేషన్ అంటే పెద్ద టైర్లు, ఫ్లోర్ గేర్, రూఫ్ టాప్, ఎక్కడ వెళ్ళినా సుమన్ కార్ అని చెప్పి తెలిసేది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో కారులో వెళ్తూ పోయేది. వాళ్ళ గ్రూప్ వాళ్ళు అమ్మాయిని చూస్తారు, సుమన్ హ్యాండ్ ఉంది చెప్పేసి వాళ్ళకి అది ఇదైపోయి నా మీద వాళ్ళు చెప్పినంత అసలు ఆ బ్లూ ఫిల్మ్ అన్న పాయింట్ బయట. సార్ ఇప్పుడు నాగేందర్ బ్లూ ఫిల్మ్ తీస్తాడు సార్, ఎలా ప్రూవ్ చేస్తారు సార్? మీరు బ్లూ ఫిల్మ్ తీస్తారని చెప్పి నేను ఒక కెమెరా తీస్తే కదా తెలుస్తుంది. కామన్ సెన్స్ ఇది. ఆంధ్రాలో వైఎస్ఆర్ గవర్నమెంట్, సీఎం జగన్ గారే మళ్ళీ వస్తారు సార్. సో మీకు ఏ రకంగానూ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి సీటు గెలిచి మినిస్టర్ అయిపోయి సెంటర్కి వెళ్ళిపోయి ఇలాంటివి ఏం లేవన్నమాట. తమిళనాడు పాలిటిక్స్ చూస్తున్నాను, కర్ణాటక పాలిటిక్స్ చూస్తున్నాను, ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నాను, తెలంగాణ పాలిటిక్స్ చూస్తాను, అంటే నార్త్ కూడా చూస్తాను. ఎట్లా మనం కైండ్గా ఉండాలి, ఎట్లా మనం క్రూవల్గా ఉండాలని నేను చూస్తున్నాను సార్. కైండ్గా ఉంటాను, క్రూవల్గా నేను ఉండలేదు సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ చాలా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్ట సుఖాలు, అన్ని రకాలు చూసినప్పటికీ కూడా తనదైన నిలకడైన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా, చేజార్చుకోకుండా, తను ఆపదలను ఎదుర్కొన్న ఎవరిని అపనిందలు పాలు చేయలే, ఎవరిని అపార్థం చేసుకోలే, ఎవరి మీద నిందలు వేయలే. అలాంటి ఒక గొప్ప సమగ్రమైన జీవితాన్ని గడుపుతూ దాదాపు 40-45 సంవత్సరాల కథానాయక జీవితాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న ఆ నటుడు, ఆ కథానాయకుడు ఎవరో కాదు, మన అందాల నటుడు సుమన్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే. వెల్కమ్. చాలా హ్యాపీ సార్, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు మేము ప్రింట్ మీడియా మెడ్రాస్లో ఉన్నప్పుడు ప్రింట్ మీడియాలో రాయడమే తప్పితే వీడియో జర్నలిజంలో వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి నేను మీరు. సో నైస్ ఆఫ్ యూ సార్. ఇప్పుడు నాకు జనరల్గా మీ ట్రావెల్ ఆఫ్ లైఫ్ని చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెడ్రాస్ రోజుల దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. ఇప్పుడు కూడా మీరు
బిజీగా ఉంటున్నారు, డేటు మీ ఇంటర్వ్యూ అంటే 1 వీక్ 10 days వెయిట్ చేయవలసి వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు మీరు ఇప్పటికి కూడా. అసలు ఈ ట్రావెల్ని, ఈ లైఫ్లో జరిగిన ప్రతిదానికి మీరు దేనికి అట్రిబ్యూట్ చేస్తారు సార్? అంటే మీ లక్క, లేకపోతే మీ తాలూకా స్వయం కృష, దేనికి మీరు ఆపాదిస్తారు దీన్ని? సార్ నా జీవితం అనేది ఇది ఒక సెపరేట్ బుక్ అని నేను చెప్పొచ్చు సార్. ఎందుకు నేను ఇది సెపరేట్ బుక్గా అంటే నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ ఇది ఒక సెపరేట్ బుక్. ఇది కూడా ఒక పుస్తకం. ఎందుకు నేను చెప్తానంటే, ఫస్ట్ పాయింట్ అండి, సినిమా విషయం గురించి మాట్లాడితే నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదు, మా తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను సినిమా యాక్టర్ ఎలా అయినా అవన్నీ తర్వాత చెప్తాను. ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎటువంటి ఒక ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి ఒక అనుభవం లేకుండా నిన్న సెలెక్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ నేను స్టూడియోకి వెళ్ళిపోయి హీరోగా నేను తమిళ్ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఒక ప్రయత్నం, తిరగడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, బుక్ పట్టుకుని, ఫోటోలు పట్టుకుని, ఆల్బమ్ పట్టుకుని ఏది చేయలేదు. వారం రోజుల్లో నా సినిమా ఫీల్డ్లో నేను ఎంటర్ అవ్వాలని చెప్పి నిర్ణయం అయిపోయిందండి. 78లో జరిగింది. అంటే ఎవరో ఒకరు వచ్చారు, నన్ను చూశారు, సినిమా హీరోలాగా ఉన్నాను అన్నారు. సరే సినిమాలో యాక్ట్ చేస్తాడో లేదన్నాను. మా ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను. ఇంట్లో పర్మిషన్ అంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి మా ఇంట్లో బుక్స్ ఎక్కువ ఉంటాయి, ఎడ్యుకేషనల్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. ఎంతసేపు ఎడ్యుకేషనల్ బుక్స్ సంబంధించిన సినిమా పుస్తకం ఒక్కటి కూడా లేదు. ఆవిడని అడగడం అంటే, ఎందుకంటే ఆవిడే హోమ్ మినిస్టర్, అదేలేండి, ఫైనల్ డిసిషన్ ఆవిడదే, ఓకే, నాన్నగారిది కాదు. ఓకే, ఆవిడ ఓకే అని చెప్పడం, ఓకే చెప్పిన వెంటనే నేను మా ఫ్రెండ్ సర్కిల్ అడిగితే వాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు, నీకు ఆఫర్ వస్తుంది తప్ప నువ్వేంటి ఆఫర్ అడిగేవా అని అడగడం. నువ్వు వాళ్ళ వెనకతలు పడలేదు కదా, ఎందుకు నువ్వు వద్దంటున్నావు. ఆ టైం భారతిరాజా గారు కొత్త వాళ్ళని, అంటే మేకప్ లేకుండా, తక్కువ మేకప్తో, విగ్ లేకుండా, న్యాచురల్ కాస్ట్యూమ్స్తో ట్రెండ్ మార్చాడు. అవును, హాఫ్ బీట్ టచ్ పట్టుకొచ్చి ఫస్ట్ ట్రెండ్ మార్చింది ఆయన. అంతకుముందు ఏంటంటే విగ్, ఓవర్ మేకప్, అవును, హెవీ కాస్ట్యూమ్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో ఉండేది. అవును, శివాజీ గారు, ఎంజీఆర్ అందరూ ఆ టైంలో ఉండేది. అది ట్రెండ్ మార్చింది ఆయన. అవునండి, 16 వదిలేదు కమల్ హాసన్ గారితో గోచి కట్టుకొని, అంటే ఒక హీరో గోచి కట్టుకొని, ఐ థింక్ ఫస్ట్ అదే ఫస్ట్ అండి, రొమాంటిక్ హీరో కమల్ హాసన్ గోచి కట్టు అంటే ట్రెండ్ మార్చాడు. ఆ ట్రెండ్లో చెప్పింది ఏంటంటే, భారతరాజా నాకు మేకప్ ఎక్కువ వద్దు, ఆర్టిఫిషియల్ ఫేస్ వద్దు, న్యాచురల్ కాస్ట్యూమ్స్ అకార్డింగ్ టు క్యారెక్టర్ నాకు కావాలి, లైటింగ్ కూడా ఏంటంటే ఓవర్ లైటింగ్ కాకుండా న్యాచురల్ లైటింగ్ మీద, న్యాచురల్ సోర్స్తో నేను చేస్తాను అని చెప్పి ట్రెండ్ మార్చాడు. క్లిక్ అయింది, ఇంకా ఆ ట్రెండ్ నడుస్తుంది అప్పుడే. సో ఆ టైంలో నాకు ఒక మనిషి, ఇంతకీ ఏంటంటే నన్ను పరిచయం చేసింది ఒక ఆటో కార్ మెకానిక్. అందుకే నాకు ఆటో కార్ మెకానిక్ అంటే ఎప్పుడు నేను ఎక్కడైనా వెళ్తే కార్ మెకానిక్ అని చెప్తే నా గురుగారిని నేను తలుచుకుంటా. కిట్టు అని చెప్పి ఆయన కిట్టు కార్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ మెకానిక్ షెడ్ పెట్టేవారు టీ నగర్లో. ఓకే, సినిమా వాళ్ళందరికీ ఆయన కార్లు వెళ్ళేది. ఓకే, అంటే ఎందుకు వెళ్ళేదంటే టీ నగర్లో మీకు డీలక్స్ హోటల్ ఉండేది. అవును, డీలక్స్ హోటల్కి ఆపోజిట్లోనే అక్కడ ఆ మటన్ మార్కెట్ ఉండేది. మటన్ మార్కెట్కి పక్కనే అండి. ఓకే, కిట్టు ట్రావెల్స్ అంటే ఇది చిన్నదే ఆఫీస్, పక్కనే మెకానిక్ షెడ్ ఉండేది, గ్యారేజ్ పక్కనే. ఈయన కాంటాక్ట్స్తో ఏ ఆర్టిస్ట్కి ఏ కార్ కావాలంటే వెనకాల కూలింగ్ గ్లాస్ పెట్టి, కర్టన్ పెట్టి, ఆర్టిస్ట్ని తీసుకెళ్లే కారు, ఆర్టిస్ట్ని తీసుకెళ్లే డ్రైవరు, అంటే మెంటాలిటీ, అవును, అలాంటి వాళ్ళు ఫిక్స్ చేస్తే ఈయన చాలా పాపులర్ అయిపోయాడు. ఓకే, సినిమా హీరోయిన్స్కి కారు కావాలంటే కిట్టు బండి. ఓకే, అంతెందుకు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా సంవత్సరాల వరకు ఈయన కార్లోనే, టూరిస్ట్ కార్లోనే వెళ్ళేది. ఎందుకు వెళ్ళేదంటే రోజుకి కారు మార్చేవాడు. ఓకే, తెలియకూడదు ఆయన ఈ కార్లో వస్తున్నారని చెప్పి రోజుకి కారు మార్చేవాడు. ఓకే, ఇట్లాంటి తెలిసిన ఒక వ్యక్తి. ఓకే, అతను మా ఇంటికి ఒక కార్ రిపేర్ చేయడానికి వస్తే కార్ రిపేర్ చేసి నన్ను చూసి నన్ను సినిమా ఆఫర్ అడిగి, నేను కాదంటే మళ్ళీ మదర్ అడిగి, మళ్ళీ ఆయన ఎందుకు అడిగాడంటే అంతకుముందు నన్ను కరాటే క్లాస్లో చూశాడు, నేను కరాటే నేర్పించడం చూశాడు. ఓకే, ఆ తర్వాత చెప్పాడు నాకు. సో తర్వాత తీసుకెళ్ళి టిఆర్ రామన్న అని చెప్పి ఈ వాజ్ ది ఫస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హూ పుట్ ఎంజిఆర్ గారు అండ్ శివాజీ గారు టుగెదర్ ఇన్ వన్ ఫిలిం. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కడ చేయలేదు. గుండు కిలి అని చెప్పి పిక్చర్ చాలా ఫేమస్ అది. సో ఆయన ఈ సర్చింగ్ ఫర్ హీరో అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తే, ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళాడు, నన్ను చూశారు ఆయన, నువ్వే నా హీరో అని చెప్పాడు.
సరే తర్వాత నేను ఏమిటి సార్ నాకేమీ తెలియదు, నీకేం తెలియకూడదు, అందుకే నేను ఫిక్స్ చేస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు న్యాచురల్గా చేయాలి, నువ్వు ఆల్రెడీ నువ్వు డ్రామా వెళ్ళి ఉంటే నువ్వు డ్రామాటిక్గా చేస్తావు, నాకు అది వద్దు, నేను అన్నీ చేస్తాను నేను ఫిక్స్ చేసి మరుసటి రోజు నేను స్టూడియో సార్. మేకప్ అంటే తెలియదు, లైటింగ్ అంటే తెలియదు, యాక్టింగ్ అంటే తెలియదు, ఎవ్వరు తెలియదు. అదే వెళ్ళిన తర్వాత రిహర్సల్ అంటే డైలాగ్ రిహర్సల్ ఇచ్చారు. ఆ రోజు 11 మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మేజర్ సుందరరాజన్, మనోరమ, సుర్లిరాజన్, ఎన్నత్త కన్నయ్య, ఇలాంటి గ్రేడ్లు వాళ్ళ మధ్యలో నాకే డైలాగ్, వాళ్ళకి ఏం లేదు. నేను లోపల ఎంటర్ అవుతాను, ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర డైలాగ్ చెప్పుకొని వెళ్తాను. అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. స్విమ్మింగ్ పూల్ పిక్చర్ పేరు, తమిళ్లో నీచల్ కుళం. ఆ స్విమ్మింగ్ పూల్లో డైలీ బాడీస్ పడుతుంటాయి, డెడ్ బాడీస్. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఓకే, ఇది మ్యాటర్ సీన్ అనమాట. సో నేను చేశాను. అక్కడ ఉన్న లైట్ మ్యాన్ అందరూ కంగ్రాచులేట్ చేశారు. సార్ డెఫినెట్లీ మీరు పైకి వస్తారు సార్, మీరు కొంచెం మీరు ప్రయత్నం చేయండి, బాగా చేస్తున్నారు, ప్రయత్నం చేయండి అన్నారు. సరే ఓకే అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి డైలీ సాయంత్రం సినిమాలు చూడడం. ఎందుకు చూడంటే యాక్టింగ్ నేర్చుకోవడం. నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి లేదు ఇంకా. అవునండి, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. 45 రోజులు డేట్లు తీసేసుకున్నారు. ఓకే, మరి షూటింగ్ అటెండ్ అవ్వాలి ఎప్పుడు నేను యాక్టింగ్కి వెళ్ళి. సో డైలీ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత, లేదా నైట్ ప్యాకప్ అయితే నైట్ షో చూసి ఇంటికి వెళ్ళేవాడిని. అంటే విత్ ద అడ్వైస్ ఆఫ్ కిట్టు. ఓకే, ఇది ఒక కాలం జరిగితే ఒక షూటింగ్ అయిన 10వ రోజుకి సాంగ్ సీక్వెన్స్ వచ్చింది. హీరోయిన్ కొత్త అమ్మాయి అభిలాష అని చెప్పి. అప్పుడు రిహర్సల్ పెట్టారు. డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్, ప్రభుదేవ వాళ్ళ ఫాదర్. సాంగ్ పెడితే లిప్ మూమెంట్ వస్తే లెగ్ మూమెంట్ రావట్లేదు, లెగ్ మూమెంట్ వస్తే హ్యాండ్ మూమెంట్ రావట్లేదు, హ్యాండ్ మూమెంట్ వస్తే బాడీ మూమెంట్ రావట్లేదు, సింక్ లేదు. అప్పుడు సుందరం మాస్టర్ ఒకటే అన్నారు, ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను, ఎట్లయినా చేస్తాను, కానీ నువ్వు డ్యాన్స్ నేర్చుకోవాలన్నాడు. మాస్టర్ ఎట్లా మాస్టర్, మార్నింగ్ షూటింగ్, అప్పట్లో అవుట్డోర్ అంటే 7 అండి, 7 o'clock మనం స్పాట్లో ఉండాలి. అవును, అవుట్డోర్ అంటే. అవును, ఇండోర్ అంటే 9 o'clock, 9 to 9 లేదా 7 to 6:30 కాల్ షీట్ అవుట్డోర్ అంటే. అవును, అదంతా తెలియదు సుమన్, నువ్వు డాన్స్ నేర్చుకోకపోతే నీకు కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, డాన్స్ నేర్చుకోవాల్సింది. అందరూ ఎంజీఆర్ గారు అందరూ డాన్స్ చేసేవాళ్ళే కదా, నేర్చుకోవాలన్నారు. ఎట్లా అంటే ఓ పని చేయి, నువ్వు మార్నింగ్ 5 to 6 నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు అన్నారు. సో 5 to 6 డాన్స్ క్లాస్కి వెళ్ళి 6 అక్కడి నుంచి ఇంటికి 6:30కి వచ్చి స్నానం చేసి 7 గంటలకి కారు వచ్చేది నేను పికప్ చేసి 7 గంటలకి షూటింగ్కి వెళ్ళిపోయి అక్కడ టైం ఉంటే అక్కడే మేకప్ రూమ్లో పడుకోవడం, రెడీ అయినప్పుడు లేచి మేకప్ వేసుకొని షూటింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ సేమ్ రొటీన్. సినిమా అంటే కోడమాక మీరేలో అప్పుడు మీకు తెలుసు, అవును, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల సినిమాలు అక్కడ వచ్చాయి. అవునండి. సో అక్కడ అన్నీ ఏదో వెతికి డైలీ సినిమాలు చూసి ఈ విధంగా కెరియర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ షూటింగ్ జరిగేటప్పుడే 3 ప్రొడ్యూసర్స్ అంటే మా రామన్న గారి మిత్రులు వచ్చి నన్ను చూసి వాళ్ళు 3 సినిమాలు బుక్ చేసి ఆ 3 సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ షూటింగ్తో పాటు సైమిల్టేనియస్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ తీసేసుకుని గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా స్విమ్మింగ్ పూల్ అయిపోయిందో ఇంకా ఆ సినిమాల షూటింగ్ మొదలైపోయింది. ఇంకా నాకు తెలిసిన ఏంటంటే సినిమా హిట్ ఫట్ట. స్విమ్మింగ్ పూల్ సినిమా హిట్ అయితే ఓకే, ఫట్ అయితే నా భవిష్యత్తు ఏంటి, ఇది ఒక టెన్షన్. కానీ లక్కీగా సినిమా హిట్ అయింది. హిట్ అవడంతో సుమన్ అంటే అక్కడ కరాటే సుమన్ చెప్పి పేరు వచ్చింది సార్. ఓకే, బికాజ్ నేను ఆ సినిమాలో ఎక్కువ చూపించింది కరాటేనే. 6-7 ఫైట్లు, నా ఫైట్లు చూసి ఆయన 6-7 ఫైట్లు పెట్టాడు. ఓకే, అంటే కొత్తతనంగా ఉంది కదా అని. తీసుకుందాం డిషుమ్ కాకుండా, కానీ ఆ టైం కరెక్ట్గా ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అవ్వడం, అవును, ఇవన్నీ అలా టైంకి కలిసి వచ్చిందండి. ఎస్. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా నేను ప్రొఫెషన్ అని ఎప్పుడైతే హిట్ అయిందో అంటే మా అమ్మగారు ఆశీర్వాదంతో కూడా ఆవిడ అడ్వైస్తో కూడా ఇంకా సీరియస్గా తీసుకొని ఇంకా యాక్టింగ్కి దిగిపోయాను. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇది నేను ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూలు మీరు చూడండి, నేను టైం, ఫేట్, డెస్టినీ, తలరాతు, విధి అంటాను సార్. అవును, విధి. ఇది ప్రతి మనిషిలో ఉందండి. ఇప్పుడు బిచ్చగాడు ఉన్నాడు సార్, వాడు పుట్టినప్పుడు వాడు బిచ్చగాడు అవుతాడు చెప్పి వాడు అనుకున్నాడా? లేదు, ఆడు విధి, ఆడు కర్మ. అవును, ఈ పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ శాపాలు, ఈ జన్మల కర్మ, ఈ జన్మ శాపాలు. అంటే పూర్వజన్మ వాళ్ళు చేస్తే నాకేంటి అంటారు కదా. అవును, పూర్వజన్మ కర్మ పాప ఇంకా అవలా బాకీ ఉంది, కానీ వాళ్ళు పోయారు కాబట్టి ఇక్కడ ఎవరికి నెక్స్ట్ రావాలో అది వాళ్ళకి వెళ్తాయి. అవును, వాళ్ళకి సంక్రమిస్తాయి. ఆ ఆత్మ అవి ఎవరి మీద ఎప్పుడు ప్రవర్తిస్తుందో, ఎవరి మీద వాళ్ళకి ఇష్టం ఉందో వాళ్ళ మీదనే వస్తాయి ఈ కర్మ. వాళ్ళు ఆత్మగా కూడా వాళ్ళు కష్టపడాలి.
ఏడవాలి వాళ్ళు. ఇట్లా ఉంటుంది కొన్ని విషయం. ఇవన్నీ నేను తర్వాత లైఫ్లో నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్తో నేను ఇవన్నీ నేను అంటే దైవభక్తి, దెయ్యాల భక్తి, ఈ పూజ ఆ పూజ అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఓకే, తర్వాత మ్యాటర్ అది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నా తలరాతి విధిలో నాకేంటంటే సినిమా ఆర్టిస్టు అవ్వాలని అసలు ముందే రాయకపోతే నేను ఎట్లా అవుతాను సార్? అవుతుంది. కరెక్ట్. నుదుటి అవుతుందా? అవునండి. అవదు. మీకు తెలుసు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చెప్తున్నారు. ఒక సినిమా ఆర్టిస్ట్ ఇప్పుడు ఈజీ, డబ్బు ఉందంటే సినిమాలు తీసేయచ్చు. అవునండి. అప్పుడు డబ్బున్న సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఛాన్స్ ఉందా? ఎన్ని ప్రాబ్లం అండి. అస్సలు లేదండి. హీరోయిన్ అయినా ఎన్ని మెట్లు ఎక్కాలి, ఫిల్టర్స్, సెన్సార్, ఫిల్టర్, ఎగ్జామ్, టాలెంట్, అమ్మో అంత ఉంటేనే అక్కడ లోపల వస్తే మళ్ళీ స్ట్రగుల్ కదా. అవును, ఇప్పుడులాగా కాదు కదా. వెరీ ఈజీ. ఒకడికి వచ్చి హీరోగా నిలబడ్డాడంటే వాడు నిజంగా హీరో అయితేనే నిలబడతాడండి. లేకపోతే చాలా కష్టం. అక్కడ టాలెంట్ కావాలి, అక్కడ మీకు అదృష్టం ఉండాలి, లేకపోతే మీరు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్లో స్ట్రగ్లింగ్గా ఉంటారు. అంతే. టాలెంట్ ఉండొచ్చు, మీకు అదృష్టం, టైం, విధి అవన్నీ కరెక్ట్గా లేకపోతే మీరు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 10th వరకు ఉంటారు స్ట్రగ్లింగ్. అవునండి. సో నాకేంటంటే ఇవన్నీ ఏమీ తెలియదు. నేను సినిమా ఆర్టిస్ట్ అవుతా అని చెప్పి నాకు ముందే తెలిసి ఉంటే, నాకు ఎవరైనా చెప్పుంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను నేర్చుకోవచ్చు. ఇప్పుడు జాతకం వచ్చేటప్పుడు అండి, నా జాతకంలో కూడా లేదు సార్ ఇది. అదే మిరకల్ అంటున్నాను నేను. ఇప్పుడు నా జాతకంలో కూడా ఏంటంటే సినిమా ఇప్పుడు 45 సంవత్సరాలు దాటి 46వ సంవత్సరం ఇది. మరి అదే కదా. 750 సినిమాలు 10 భాషల్లో చేసిన 100 సినిమాలు తెలుగులో హీరో మీకు తెలుసు, నేను చేసాను. అవును. ఇంకా ఇప్పుడు ఈ ఏజ్లో నా ఏజ్ తగ్గ 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తున్నాను. అంటే నాకు ఫ్యామిలీ, పిల్లలు, మెయిన్ క్యారెక్టర్, యాక్షన్ ఉంది, అన్నీ ఉంది. ఎట్లా అండి చెప్పండి నాకు, మీరు చెప్పండి. పోనీ నాకు తెలియదు అనుకోండి, మీరు చెప్పండి ఇది ఎట్లా జరుగుతుంది. అసలు జాతకంలో లేనిది లేదు, ఎలా జరిగింది అన్నదే కదా మిరకల్. అంటే ఒకటే చెప్తున్నాను ఇక్కడ, భగవంతుడు ఇప్పుడు చెప్తారు చూసారా, మన పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక సిమ్ కార్డు ఉంది సార్. ఆ సిమ్ కార్డు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఏమిటి అని ఆల్రెడీ భగవంతుడు రాసి పెడతాడు. దాన్ని ఎవడు మార్చలేడు. దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉందో, ఏమేమి ఉన్నాయో అది ఆల్రెడీ రాసి పెడతాడు. అందుకే చూడండి, కొందరు పుడతారు, కొందరు మధ్యలోనే పోతారు, కొందరు లాస్ట్లో పోతారు కదా. యాక్సిడెంట్ ఉండొచ్చు, ఆత్మహత్య ఉండొచ్చు, ఏదేదో ఉండొచ్చు, కారణాలు, రోగాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అందరూ 100 years వరకు ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చుగా, ఎందుకు లేవు? ఎందుకు కొందరికి యంగ్ టీనేజ్లో, కొందరు ఇక్కడ కాదు విదేశాలకు వెళ్ళిపోయి చచ్చిపోతారు. అవునండి. ఏదో ఒక కారణం, ఒక యాక్సిడెంట్, ఏదో ఒక స్టాబింగ్ ఇన్సిడెంట్, మర్డర్ ఇన్సిడెంట్. ఎందుకు ఇప్పుడు మన గీతం యూనివర్సిటీ చైర్మన్ మూర్తి గారు అక్కడికి వెళ్ళి కార్ యాక్సిడెంట్ చనిపోయారు. సో ఇక్కడే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తానండి, చాలామంది ఆ రోజుల్లో రేపు ఏం జరుగుతుందో అంటారు. రేపొద్దు, అరగంట తర్వాత ఏం జరగబోతుందో తెలియదు ఎవరికి. మీరు ఎందుకు రేపు దాకా వెళ్తున్నారు? వరకు ఎందుకు తెలియదు. నెక్స్ట్ గంట, అరగంట లోపల మీ ఛానల్లో నెక్స్ట్ ఏం న్యూస్ మీరు వేయబోతున్నారు, షాకింగ్ న్యూస్ వేయబోతున్నారు, ఏమొస్తుందో తెలియదు, ఏం న్యూస్ వస్తుందో. ఇదే లైఫ్. కాబట్టి నేను ఎందుకు ఏం చెప్తున్నాను, మన అందరూ అభిమానంతో, ప్రేమతో, ఒకరొకరిని మన ఊరికే గొడవ చేయకుండా, అది మతం ఉండొచ్చు, కులం ఉండొచ్చు, ఏదో ఇట్లాంటివన్నీ చేయబాక. లైఫ్ చాలా అన్సర్టన్గా ఉంది. సో మనం అందరితో కలిసి ఉండి, అందరితో ప్రేమగా ఉంటే, మనం లేనప్పుడు కనీసం ఆ ప్రేమ, అభిమానంకు 10 మందిలో 9 మందికి విశ్వాసం లేకపోయినా 1-2 ఉంటుంది కదా, వాళ్ళు మన ఫ్యామిలీ మీద వాళ్ళు చూపిస్తారు. అవును, ఆదరణ చూపిస్తారు. ఏదో పాపం ఆ రోజుల్లో మంచివాడయ్యా, పాపం ఆ రోజు చాలా కష్టపడ్డాడు, అందరికి హెల్ప్ చేశాడు, మనం ఏదైనా ఈ ఫ్యామిలీకి చేయాలని చెప్పేసి. అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్. అవునండి. పెద్దవాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడినంత పెద్దవాళ్ళకి అవసరం లేదు. డబ్బు ఉంది వాళ్ళకి, వాళ్ళు హ్యాపీగా, వాళ్ళకి కూడా హ్యాపీనెస్, సంతోషం అనేది కావాలి ఇంట్లో. ఇప్పుడు కాదు సార్, రామోజీ గారి అబ్బాయి సుమన్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది చూడండి. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి చేయించగలిగిన సమర్థత, స్తోమత ఉన్న కుటుంబం అది. అలాంటిది సైన్స్కే అందని ఒక సమస్య అది సార్. అన్డయాగ్నోజబుల్ హెల్త్ ప్రాబ్లం అంటారు సార్ ఇదే. అవును, తలరాతి విధిలో అన్డయాగ్నోజబుల్ హెల్త్ ఇష్యూ. డాక్టర్స్ అందరూ ఏమంటారు, సార్ మీరు బాగానే ఉన్నారు సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు, మీరు అనవసరంగా మీరు ఫీల్ అవుతున్నారు అంటారు. కానీ ఆ పేషెంట్కి తెలుసు ఆ నొప్పి ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు సఫర్ అవుతుందో వాడికి తెలియదు. కారణాలు మెడికల్ టీమ్ కెనాట్. అక్కడే అస్ట్రాలజీ వస్తుంది సార్. అక్కడ అస్ట్రాలజీ కరెక్ట్గా చెప్పేవాడైతే ఆ రోగం ఏంటి, దేనివల్ల వస్తుంది, ఏ గ్రహాలు 2 క్లాష్ అవడంతో ఆ ఇబ్బంది వస్తుంది, దానికి ఏం రెమెడీ చేయాలనేది డాక్టర్ రెమెడీ ఇవ్వలేడు, అస్ట్రాలజీ రెమెడీ ఇస్తుంది. ఈ గుడికి వెళ్ళిపోయి అంటే ఇక్కడే పూర్వజన్మ
పాపాలు శాపాలు అదే కర్మ పూర్వపుణ్య ఫలం అంటారు. అది ఇక్కడే వస్తుంది. అది వదలదు అది సార్. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు సార్. బ్రహ్మాండమైన పండితులతో ముహూర్తం తీసుకొని చేస్తారు. ఎందుకు సార్ ఫెయిల్ అవుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో? ఫ్యామిలీ కోర్టులు ఎక్కువ, ఫ్యామిలీ కోర్టులు ఎక్కువ. సరే ఓ డైవర్స్ లేదనుకోండి, ఇంటి లోపల వాళ్ళు మాట్లాడరు. ఒకరు ఒక రూమ్లో ఉంటారు, ఇంకొక రూమ్లో ఉంటారు, బయట నటిస్తుంటారు. అవునండి. ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్గా నటిస్తుంటారు. అవును. ఇంట్లో ఉన్న పని వాళ్ళు చెప్తారు లోపల ఏం జరుగుతుంది అనేది. అవును, పని వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ప్రసారం. అయ్యగారు అమ్మగారు మాట్లాడుకోవట్లేదండి, ఆవిడ వేరే రూమ్ ఈయన వేరే రూమ్ అండి ఎగ్జాక్ట్లీ అంటారు. ఎందుకు జరుగుతున్నాయి సార్? ఇదే తలరాతు, విధి, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్. ఎవరు తప్పించుకోలేరు సార్. ఇదైతే వాస్తవం 100%. ఇది నేను అనుభవించిన అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇది నేను ఎవరిని విమర్శించట్లేదు. అందరూ అర్థం చేసుకొని మన లైఫ్ని హ్యాపీగా పెట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లలతో హ్యాపీగా ఉండండి. పిల్లలు దయచేసి తల్లిదండ్రులు మర్చిపోవద్దు. మిమ్మల్ని కష్టపడి పెంచి వాళ్ళు ఈ లెవెల్కి తీసుకొచ్చారు. రేపు ఏదైనా జరగవచ్చు, తర్వాత ఫీల్ అవ్వద్దు, అయ్యో నేను అనవసరంగా తప్పు చేశాను. అదొకటి ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గత వారం విజయ్ యాంటోనీ కూతురు అమ్మాయి 100% దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్మ. ఇదే కర్మ అనేది. కారణాలు ఏదైనా ఉండొచ్చు సార్, అది మనకు అనవసరం. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు అవన్నీ. కానీ ఒక తండ్రికి తన కూతురు ఆత్మహత్య సార్, ఆరోగ్యం ఇది వచ్చి చనిపోయినా బాధ, యాక్సిడెంట్లో చనిపోయినా బాధ, కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటే అది ఎంత పెద్ద బాధ అండి. ఆయన ఎంత పెద్ద మంచి డైరెక్టర్, ఆయన డబ్బుకి ఏంటి తక్కువ కాదు. తను కూడా అసలు విజయ్ యాంటోనీ ఎంత లో లెవెల్ నుంచి పైకి వచ్చాడు, కష్టపడి కెమెరామ్యాన్ గా ఉంటూ మ్యూజిక్ డైరెక్టర్, చేయని పని లేదు, సక్సెస్ అయి నిలబడ్డానికి కెరీర్లో. అంత కష్టపడిన తర్వాత ఆ పిల్ల అలా చేయడం అన్నది ఎంత పెద్ద. ఇప్పుడు విజయ్ యాంటోనీ కాబట్టి తెలుసు, ఇలా సొసైటీలో చాలా మందికి జరుగుతున్నాయి. అవునండి, అవును. మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఫేమస్ కాదు కదా, సెలబ్రిటీస్ కాదు. అవునండి. చాలా మంది ఇంట్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి సార్. అవును. ఆరోగ్యం వల్ల పిల్లలు చనిపోవడం, లేదా హ్యాండిక్యాప్ట్ అవడం, లేదా యాక్సిడెంట్లు, లేదా ఆత్మహత్య, లేదా ఇంట్లో గొడవలు, డిప్రెషన్ వల్ల డ్రగ్స్, ఇలా చాలా ఉన్నాయి. అవును. సో మనకు తెలియదు, మనకు తెలిసిన వాళ్ళతో మనం డిస్కస్ చేస్తున్నాం సార్, అంతే. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సార్, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఏంటంటే, నాది ఇక్కడ సీక్రెట్ సక్సెస్ ఇదండి ఏం లేదు సార్. ఇది నేను మిరకల్, భగవంతుడు మిరకల్. అండ్ మీరు జాతకంలో లేదంటున్నారు కదా, అదే మిరకల్ అంటున్నాను. మీరు మీ జాతక చక్రాన్ని ఎవరికైనా చూపించారు సార్? మన వేణుస్వామి లాంటి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు సుమన్ జాతకం అంటే సుమన్ యాక్టర్ అంటారు. నేను చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నా పేరు ఏం చెప్పొద్దు, వాళ్ళు ఏంటి చెప్పండి అంటే, సార్ ఈ గ్రహం ఇది ఉంది సార్, బుధదేశం ఉంది, గురు మహాదేశం అది ఇది ఉంది. యాక్టర్ అనేది ఉందా చెప్పాడా? అది చెప్పలేదు సార్ అన్నాడు. మిరకల్ కదా అది చాలా. సో అందుకే సార్ మనం పూజలు పుణ్యాలు. మీరు అన్నదానికి చెప్తున్నా, వైజాగ్ అభిలాష్ షూటింగ్కి చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళినప్పుడు గొల్లపూడి మారుతారు నాకు చెప్పారు. చిరంజీవి గారి జాతకం అక్కడ ఒక ఆయన వేదుల సత్యనారాయణ గారే ఎవరో ఒక ఆయనకి లెపర్సీ కూడా ఉండేది. ఆయనకి ఈ పేరు చెప్పకుండా జాతకం చూడమని ఇచ్చారు. చూస్తే అది చూసి ఇతను చాలా పెద్ద హీరో అయి ఉండాలి, ఎవరోని సినిమా హీరో అని అన్నాడంట ఆయన. చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు ఇతను అని చెప్పి మీరు అన్నదానికి వాళ్ళ పేరు చెప్పకుండా చూపించారు. అంతే. సో అక్కడ ఉన్నది జాతకంలో ఉంది. ఇక్కడ ఏంటి జాతకం లేదు. ఈ రోజు కూడా నా డేట్ ఆఫ్ బర్త్ అందరికీ అంటే సుమన్ జాతకం అంటే అటుపడే సుమంద అంటారు. అలా కాకుండా నేను నార్త్లో చాలామంది కొంచెం నార్త్ ఇండియన్ సర్కిల్తో నేను మామూలుగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇది ఏంటో చెప్పమంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సార్ వాళ్ళు యాక్టర్ని ఎవరు చెప్పట్లేదు సార్ వాళ్ళు. తర్వాత వాళ్ళు అడిగారు ఇది ఎవరని, ఎవరిని అడుగు సో పలానా వాళ్ళు అని చెప్తే అప్పుడు మళ్ళీ తిరిగేసి సార్ ఈ దశ ఇలా ఉంది, ఈ గ్రహ దానికి కొంచెం దీనికి అన్నారు, కానీ ముందు చెప్పలేదు అన్నారు. అదేనే అనేది సార్. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, మా తల్లియో తండ్రియో తాతో వాళ్ళు ఎక్కడో ఒక పుణ్యం, భయంకరమైన ఒక పుణ్యం చేయడం వల్ల నాకు ఈ అదృష్టం లేదా నేను ఇంకోటి అనుకోవడం అంటే, భగవంతుడే సుమన్ అన్న వాడిని ఎందుకు పుట్టించాడంటే, ఒక అన్నమయ్యలో ఒక వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయాలి, ఒక రామదాస్లో ఒక రాముడు క్యారెక్టర్ చేయాలి, ఓ సత్యనారాయణ సినిమాలో సత్యనారాయణ స్వామి చేయాలని పుట్టించడమో నేను అనుకుంటున్నాను సార్. సరే నాకు ఇప్పుడు నేనేంటంటే దాని గురించి ఆలోచించకుండా 45 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో మీకు తెలుసు కింద మీద పడ్డాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇంకా వస్తున్నాయి. అంటే రామారావు గారు తప్ప నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, సోహన్ బాబు గారితో యాక్ట్ చేశాను, మళ్ళీ వాళ్ళ పిల్లలతో యాక్ట్ చేశాను, మళ్ళీ వాళ్ళ పిల్లలతో కూడా యాక్ట్ చేశాను.
ఎట్లా ఇది ఎట్లా 3 జరుగుతుంది? జనరేషన్స్ ఎక్కడ కూడా చేయడం గొప్ప విషయం కదా. అన్స్టాపబుల్ సుమన్. అది ఆ? శివాజీ గణేషన్ అబ్బాయి ప్రభు గారు కూడా యాక్ట్ చేశాను, ముత్తురామ గారు అబ్బాయి కార్తీక్తో కూడా చేశాను, తమిళనాడు కూడా చేశాను. అవును. సో నేను ఫీల్ అవడం సార్ ఇదే అసలు ప్రపంచం అంటే ఇది సార్, ఇదే లైఫ్, ఇదే అసలు మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఇది కొందరికి. అందుకే నా బుక్ సెపరేట్ అన్నాను. అవునండి. మిగిలిన వాళ్ళతో నా బుక్ నేను కంపేర్ చేయట్లేదు, నేను కంపేర్ చేయను. కానీ మీరు నిజంగా మీరు పుస్తకం అంటూ మీ జీవితం మీద ఏదైనా ఒక ఆటోబయోగ్రఫీ కనుక మీకు ఎప్పుడైనా రాయాలనుందా మీకు అసలు ఉంది సార్, ఉంది. ఉందా? ఉంటే సార్ నేను అది నాకు తెలిసినా నేను మిమ్మల్ని ఆ ప్రశ్న వేయకూడదు అనుకున్నా అసలు యాక్చువల్గా. ఆ ఎపిసోడ్ గురించి మీరే రాయాలి. అదే ఎందుకంటే అందులో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఏంటో అసలు అన్ని ఊహాగానాలే. ఏమండి మీరా పూర్తిగా చెప్పలేరు. కానీ నాకే కొన్ని విషయాలు తెలియదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీరే పూర్తిగా చెప్పలేరు, ఇంకా తక్కువ వాళ్ళు అన్నీ ఊహాగానాలు. అసలు మీరేంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అంత పద్ధతిగా ఉన్న ఒక మనిషి. అదే మీరు ఇందాక అన్నదానికి నేను ఇది కనెక్ట్ చేస్తున్నానండి. అంటే విధిలిఖితాన్ని ఎవరు తప్పించలేరు అన్నదానికి మీరు అలాంటి దాంట్లో లాక్ అవడం ఏంటండి? ఇప్పుడు ఇక్కడే వస్తుంది పాయింట్ సార్. చంద్రబాబు నాయుడు గారిది మ్యాటర్ ఇప్పుడు ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆ టైంలో ఊహాగానాలు, సుమన్ తప్పు చేశాడు, కొందరేమో తప్పు చేయలేదు, ఆడేమో వెనక్కున్నాడు, ఎందుకు చిరంజీవి గారి పేరు లాగి పెట్టారు, చిరంజీవి గారు చేశారు ఇది అన్నారు కదా. అవును, గుర్తు పెట్టుకోండి. నేను ఎప్పుడైతే నాది జరిగిందో అప్పుడు నేను ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద లాయర్స్, రామ్జిత్ మలాని, సోలి సురాబ్జీ, పరశురామ్, జీ రామస్వామి అడిషనల్ సోలిసిటర్ జనరల్, వీళ్ళందరితో తిరిగినా ఏమీ జరగలేదు సార్. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ రామ్జిత్ మలాని ఒక ఇష్యూ వచ్చినప్పుడు బెయిల్ పిటిషన్ వేయాలని చెప్పినప్పుడు రామ్జిత్ మలాని గారికి 1985లో 5 మినిట్స్కి 50,000 కట్టాను సార్. 5 మినిట్స్కి 50,000 85లో. టూ మచ్ ఆఫ్ ఎన్ అమౌంట్ కదా. బట్ ఐ గాట్ ది బెయిల్. యూ గాట్ ది బెయిల్. ఎందుకు బెయిల్ అంటే నా గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఇంతవరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. పొలిటికల్ కేసు లేదు, పొరికి కేసు లేదు, ఏమీ లేదు. పోనీ సడన్గా మీరు ఇన్ని కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన అన్ని రోజులు ఆయన షూటింగ్లో ఉన్నాడని చెప్పేసి ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది, ఆయన ప్రూవ్ చేసాడు. సో ఇంకా మీరు ఎట్లా ఆయన్ని మీరు పెడుతున్నారు? ఓకే ఉందా, మీరు ఛార్జ్షీట్ వేయండి, ఎఫ్ఐఆర్ మీద ఇంకా మీరు ఎలా కంటిన్యూ అవుతారని చెప్పి తీసుకొచ్చారు బయటికి. 307 అటెంప్ట్ మర్డర్, 420 చీటింగ్ కేసు, తర్వాత హ్యాబిచువల్ అఫెండర్ అంటే రోడ్డు మీద కత్తి పట్టుకొని తిరగడం, తుపాకీ పెట్టుకుని బెదిరించు, ఇదంటే ఈ గూండాస్ యాక్ట్కి ఇది కావాలి. అవునండి. ది ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ గూండాస్ యాక్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈ సుమన్ తల్వార్. ఇప్పుడు కూడా కేసులో ఉంది, అంటే లీగల్ కేసు బుక్లో ఉంది. గవర్నమెంట్లో బ్రేక్ చేసి బయటకు వచ్చిన ఫస్ట్ పర్సన్ నేనే. ఓకే. బికాజ్ ఓన్లీ రాంగ్. ఇప్పుడు లక్కీగా నాకేంటి, నేను షూటింగ్ చేసిన రోజుల్లో నా ప్రూఫ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. 3 కేసుల్లో 3 సార్లు నేను బెంగళూరులో ఉన్నాను. వాళ్ళు ఏదైతే ఒఫెన్స్ జరిగిన కేసు వేశారో ఆ టైం ఆ డే అంతా నేను బెంగళూరులో ఉన్నాను. వాళ్ళు చెప్పింది చెన్నైలో జరిగిందని, మెడ్రాస్లో జరిగిందని. మిగతా 2 విషయాలు ఆయన స్టూడియోలో ఉన్నాను. లక్కీగా నా దగ్గర కాల్ షీట్ ఉంది, అది ఇచ్చాం. ఇవన్నీ చూసి వెంటనే నాకు బెయిల్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను అన్నది ఏంటంటే తప్పు అంటే ఇంకోటి, సుమన్ మీద వేసిన కేసులన్నీ వేరే మ్యాటర్, బ్లూ ఫిలిం అది ఇది అని. ఎఫ్ఐఆర్ మ్యాటర్ అంతా వేరే, ఫైనల్ ఛార్జ్ షీట్ పెట్టిందంతా వేరే, సంబంధం లేదు, ఒకదానితో ఒకటి సంబంధం లేదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయవచ్చు. అవునండి. గవర్నమెంట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. అవును. వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయడం, మనం ప్రూవ్ చేసుకోవాలి. మన టైం బాగా వస్తే వరకు మనం ఏం చేయలేం. టైం ఎప్పుడైతే బాగా వస్తుందో ఆటోమేటిక్గా మనకు ఒక క్లూ దొరుకుతుంది, ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అప్పటిదాకా ఎప్పుడేం చేయలేడు. అది ఎప్పుడు ఏంటంటే మన జాతకం చూసుకోవాలి, మనం వెయిట్ చేయాల్సిందే. అంతే. పూజలు పునస్కారాలు చేసుకోవడం చేయగలిగేది ఏం లేదు. పూజలు పునస్కారాల వల్ల దెబ్బ కొంచెం మెత్తగా ఉంటుంది సార్. దెబ్బ తగులుతుంది, అదేం పోదు. దెబ్బ తగలాలి అని చెప్పి మీకు రాసి ఉంటే, అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే బండి దగ్గర 20-30 ఫీట్ హైట్కి వెళ్ళి కింద పడింది. కింద ఎక్కడ పడింది, ఇంకా కొంచెం అటే అయితే లోయలో పడిపోయింది. అందరూ తెలిసేది. అవును, లోయలో పడకుండా ఆ ఇంపాక్ట్ పక్కనే పడింది. అంటే బ్యాడ్ టైంలోనే ఒక గుడ్ టైం ఆయనకి. అవునండి, అవును. తర్వాత ఏంది, ఏదో అప్పుడే చంద్రబాబు నాయుడు గారి చాప్టర్ కంప్లీట్ అయిపోయేదిగా, ఫినిష్ అయిపోయేది. లేదు, అక్కడ ఇంకా ఉంది ఆయనకి.
అక్కడ ఆ చెడు టైంలో ఆయన మిస్సెస్ ఆయన ఫ్యామిలీ చేసిన పుణ్యబలంతో ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ అలిపిరి దగ్గర అది కాపాడింది ఆయన. అవునండి, కానీ జరిగిందిగా, జరిగింది, పేలిందిగా. ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత పేలొచ్చు కదా బాంబు, ముందే ఆ కరెక్ట్గా ఎందుకు పేలింది అంటే బ్యాడ్ టైం. మళ్ళీ ఆ బ్యాడ్ టైంలో ఆ శక్తి, ఆ పూజలు చేసిన ఫలం అవన్నీ అక్కడ ఆయన్ని కాపాడింది. అలాగే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే బయటకు వచ్చేది ఆయన సడన్గా బయటకు వస్తారు సార్. ఆయన టైం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అది ఎవరికి తెలియదు. అంతే, అది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఇంకేం లేదు. మామూలుగా ఒక చిన్న మ్యాజిస్ట్రేట్ పిటిషన్ వేస్తే ఆయన బయటకు వచ్చేస్తాడు. పెద్ద పెద్ద ఢిల్లీ మ్యాటర్, ఢిల్లీ అక్కర్లేదు, జరిగిందే చెప్తున్నాను నేను. అదే రోజుకి 5 కోట్ల అదంతా అది సరే చేయని ప్రయత్నం చేయవద్దని నేను చెప్పట్లేదు, చేయని. కానీ నేను చెప్తున్నాను ఆయన టైం ఎప్పుడైతే మారుతుందో సింపుల్ చిన్న దీంతో ఆయన బయటకు వచ్చేస్తాడు. అదే మీరు ఇందాక అన్నమాట కరెక్ట్. ఎప్పుడో ఆయన మీద అభియోగం మోపబడిన తర్వాత ఇలాంటిది ఎప్పుడోకప్పుడు దెబ్బ పడుతుంది, జాగ్రత్త ఉండాలి కదా. ఎందుకు జాగ్రత్తగా అదే టైం అనేది, ఓవర్ కాన్ఫిడెంట్, అండర్ ఎస్టిమేట్ చేయడం. నా మీద ఏమి లేదు కదా, నాకేమి, హౌ కెన్ దే డూ, ఎలా చేస్తారు వాళ్ళు అని ఓవర్ ఎస్టిమేషన్. పక్కనే వాళ్ళు కూడా ఏంటంటే అటు అడ్వైస్ సరిగా ఇవ్వలా. సరే ఎందుకైనా మంచిది, ఇది కూడా జరుగుతుంది, ముందే మనం ఒక బెయిల్ తీసుకుంటూ పెట్టుకుంటే పోయేది ఏంటి అంటే, బెయిల్ తీసుకుంటే ఏమవుతుందంటే గిల్టీ ఫీల్ అయ్యారు కదా అందుకే తీసుకున్నారు అంటారు. అవును, అనుకున్న వాళ్ళు అనుకుంటారు. మీ జాగ్రత్త మీరు చూసుకోవాలి కదా. 100% చూసుకోవాలి. ఇప్పుడు ఇది జరిగి ఉంటుంది కాదుగా, 100% జరిగి ఉండేది కాదు. డెఫినెట్గా మీకు స్మెల్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో జరగబోతుంది ఆ లెవెల్లో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి, కామన్ పబ్లిక్ కి తెలియదు. ఎప్పుడైతే పేపర్లో ఎలిగేషన్ స్టార్ట్ అవుతుందో వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని మనకి ఇది ఉంది కదా, తీసి ఉండొచ్చు కదా. అదే టైం బ్యాడ్ అన్నప్పుడు అది రాదు, అది థాట్ రాదు. చెప్పుంటారు అవేం అవసరం లేదయా నాకేం జరగదని ఆయన చెప్పుండొచ్చు. అవునండి. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఎలాగా అక్కడ వచ్చేసి ఇప్పుడు అందరూ వచ్చేసి సీఎం జగన్ గారినే తిడుతున్నారు కదా. అవును, ఎలాగ సీఎం జగన్ గారి మీదనే కదా ఇది వస్తే చెప్పి అక్కడ ఫ్రెండ్ సర్కిల్, పొలిటికల్ సర్కిల్, లేకపోతే ఏవో సర్కిల్లో కొన్ని ఎనిమీస్ ఉంటారు. ఆయనకి తెలియని ఎనిమీస్ ఉంటారు. మనం కూడా ఒక రాయి వేద్దాం అని చెప్పి వేస్తారు. అంటే ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు పాలిటిక్స్లో ఆయనకి టికెట్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళు, లేదు ఫేవర్స్ అడిగినప్పుడు ఎవరైతే చేయలేదో వాళ్ళు, లేదు మమ్మల్ని దగ్గర రానియట్లేదు ఆయన అని చెప్పి ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి సార్ రోడ్డు మీద కదా. మొన్న బెంగళూరులో ఒక బస్సుని తుక్కు చేశారండి. అవును, అంటే ఒక లేడీ కోసం బస్సు ఆపలేని చెప్పేసి చూశారు. నేను ఆ వీడియో చూస్తుంటే సరే మామూలుగా 10 మంది రాళ్ళు ఇస్తున్నారండి, ఎవడో ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నాడు సార్, వాడి నుంచి చూసి వాడు కూడా రాయి తీసి కొడతాడు. మాస్ మెంటాలిటీ అండి అదే. ఏంటంటే ఇప్పుడు ఎలాగ నిండే ఇప్పుడు ఎవరి మీద వస్తుంది, వాళ్ళు ఎవరైతే 10 మంది రాళ్ళు ఇస్తుందో వాళ్ళ మీదనే వస్తాయి కదా. అవును, వీళ్ళ మీద రాదు కదా, ఒక్కడి మీద రాదు. అలాగే జీవితంలో కూడా ఏంటంటే టార్గెట్ ఎవరైతే అది చేస్తున్నారో అది కూడా మనకు తెలియదు. ఎలాగ బ్లేమ్ వాళ్ళ మీద వస్తుంది కదా, మనం కూడా రాయవద్దని చెప్పి వేస్తాడండి. బ్యాడ్ టైంలో జరిగేది అదే. ఎగ్జాక్ట్. సో ఇవన్నీ మనం జరగకూడదు, వెరీ అదే. నేను ఇంకొక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే, మీకు ఆ ఇష్యూ జరిగినప్పుడు యూఆర్ వెరీ యంగ్, క్వైట్ యంగ్. కాపాడింది సార్ ఏజ్. సో నేను అదేంటంటే ఇప్పుడు ఆయన అప్పుడే కంపారిజన్ నేను ఏం చేస్తున్నానంటే, ఆ గ్రహాలు అస్ట్రాలజీ సార్, ఇక్కడ మనం నమ్మాల్సిందే అస్ట్రాలజీ అంతే సార్. తర్వాత దేవుడు కన్నా దయ్యాలను చూసారా, వాట్ ఐమ్ ట్రైన్ టు సే, ద బ్యాడ్ స్పిరిట్, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, ఇది బాగా పవర్ చేస్తుంది సార్. ఇది చాలా పనిచేస్తుంది. మీరు నమ్ముతారండి? నేను నమ్ముతాను సార్, నాకు జరిగింది. ఇవన్నీ జరగడంతోనే మన గ్రహాలు వీక్ అన్నప్పుడు అది పనిచేస్తాయి. గ్రహాలు వీక్ అయినప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు అవి మామూలుగా చేసేవాళ్ళు చేస్తారు సార్, వృత్తిలో పైకి రాకుండా, ఆరోగ్యంలో పైకి రాకుండా, డబ్బు పైకి రాకూడదని, ఇలా శత్రువులు ఎక్కువ చేస్తారు, మనకి జలసుకున్నారు, అది జరుగుతాయి. అది దాని పని జరిగి అది రన్నింగ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు పని చేస్తాయి, మన గ్రహాలు ఏదైతే మనల్ని కాపాడుతుందో వీక్ అవుతాయో అది ఎంటర్ అవుతాయి. ఓకే, అప్పుడు దాన్ని మనం అది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి. దానికి కావాల్సిన అంటే ఈ యాంగిల్లో కూడా మీరు అప్పుడు చూపించాం. ఓకే, జరిగింది, చేశారు. సో అది తర్వాత అదే మన వాళ్ళు చేతపడి అదే ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటే బ్లాక్ మ్యాజిక్ అది అంటారు చూసా. అది కూడా ఉంది సార్. గుడ్ కన్నా బ్యాడే ఫస్ట్ జరుగుతాయి సార్. అవును, ద ఈవిల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అవును, బట్ ఇక్కడ ద గాడ్ ఏంటంటే విల్ గివ్ రిలీఫ్ అండ్ విల్ లాస్ట్ వరకు ఇది. బట్ ప్రాసెస్ లేట్ ఇక్కడ. ఎందుకంటే టైం పడుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే, మీరు గ్రహాల్లో మిస్టేక్ ఉంది అని తెలిసి మీరు అప్రోచ్ అయ్యే లోపల ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోతుంది.
సో అది ఏం చేయలేరు. డ్యామేజ్ జరిగింది మళ్ళీ మన రివర్స్ వెళ్ళలేము కదా. అవునండి. సో అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్ సార్. యాక్సిడెంట్ జరిగింది, మీకు ఆపరేషనా మెడిసినా పౌడరా, ఇది ఇక్కడ. సో కరెక్ట్గా చెప్పేవాళ్ళు కావాలి. అంటే నాడి జోష్యం పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. పామిస్ట్రీ కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా చెప్తారు సార్. ఎప్పుడు ఏంటి భవిష్యత్తు ఏంటి ఏంటి అని మొత్తం చెప్తారు. ఇది నమ్మాలి. నమ్మకపోతే నాకు ముందు నమ్మకం లేదు. నేను ఇవన్నీ ఏది నమ్మలా, చిన్న ఏజ్ కదా, చాలా నమ్మలా. తర్వాత నమ్మాల్సి వచ్చింది, ఇప్పుడు నమ్ముతున్నాను నేను. కానీ పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి, కానీ తప్పుగా. అవునండి, పిచ్చిగా చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు మా ఏరియాలో అంతా ఏంటంటే ఈ షెల్స్ ఉంది చూసారా, సీ షెల్స్, అది గవ్వల ఏదో అంటారు, గవ్వలు పెట్టి ఒక ప్లేట్లో పెట్టి గవ్వల శాస్త్రం ప్రశ్న అడిగితే వాళ్ళు ఇలా లాగుతారండి. వాటిలో ఎన్ని ఉల్టా పడింది ఎన్ని స్ట్రైట్ గా దాన్ని బట్టి ఒకటి చెప్తారు. అది కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే, అంటే డిఫరెంట్ వేస్ అండి. మన ఇండియన్ ఎస్ట్రాలజీ వాటిల్లో ఏంటంటే ఇలా చాలా ఉన్నాయి. ఫేస్ రీడింగ్ షేడ్స్ ఉన్నాయి. తర్వాత కొందరి పవర్ ఉంటుంది సార్. అమ్మవారి పవరు, ఆంజనేయ స్వామి పవరు, అదే అమ్మవారి ఉపాసన అంటారు, అవి ఉంటాయి. ఇప్పుడు బాగేశ్వర్ డ్యామ్లో ఇప్పుడు ధీరేందర్ స్వామీజీని ఇప్పుడు చాలా ఫేమస్, ఆయన యంగ్ పర్సన్. ఓకే, ఆయన చాలా హిందూయిజం చాలా చేస్తున్నారు. ఆయనకు శక్తి ఉందండి. నేను వెళ్ళాను, కలిశాను. హనుమాన్ ఇదే అనమాట, ఆయన తాతగారు హనుమాన్ భక్తుడు. ఆయన ఇప్పుడు ఆల్ ఓవర్ నార్త్ చాలా ఫేమస్ అండి. ఓకే, హీరో లాగా ఉంటాడు మనిషి, బట్ హిందూయిజం అది ఉంది. ఆయనకి పవర్స్ ఉన్నాయి, చెప్తాడండి. ఓకే, మీరు వెళ్ళాను కలిసారు అనుకోండి, మీ పేరు అడుగుతాడు, ఆయన పేపర్లో ఏదో రాస్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారని అడుగుతాడు. సార్ నేను దీనికోసం వచ్చాను, అప్పుడు పేపర్ చూపిస్తాడు సార్. ఆల్రెడీ మీరు ఎందుకోసం వచ్చారని ఆయన రాసి ఉంటుంది. అబ్బా, ఇట్లా కొందరు ఉంటారు మహిమలు, కొందరు పవర్ ఉన్నవాళ్ళు, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఇలాంటి కరెక్ట్ అస్ట్రాలజీ చెప్తే కరెక్ట్ రెమెడీస్ చేసేవాళ్ళు ఉండాలి. ఏదో డబ్బుని ఎక్స్ట్రాక్ట్ చేయడం అలా వాళ్ళు ఎక్కువైపోయారు. అదే మన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇలాగా డబ్బులు పీడించి లాక్కునే జ్యోతిష్కులు ఎక్కువైపోయారు మార్కెట్లో. దాని నుంచి ఆ శాస్త్రం మీద కూడా చాలా మందికి నమ్మకం పోయింది. అందుకే నేనేం చెప్తానంటే పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు, నాన్ కమర్షియల్, అంటే పూజలకు వాటికి ఎంత ఖర్చు ఉందో అవన్నీ ఇవ్వాలి. వాళ్ళు కూడా దే కెన్ టేక్ దేర్ ఫీజ్ ఉండాలి, కానీ ఎక్స్ప్లాయిట్ చేయడం అది నేను ఒప్పుకోను. నేను చాలా మంది దగ్గర చూసానండి అది. అది ఇంకోటి కూడా ఏంటి సార్, ఇప్పుడు ఎస్ట్రాలజీ కూడా ఎట్లా అంటే డాక్టర్ దగ్గర మనం మందు తీసుకోవడానికి అంటే వెళ్తున్నాం కదా, కొన్ని డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మందు పనిచేయదండి. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో 2-3 మందులు మారుస్తారు, అవి పనిచేస్తాయి. మళ్ళీ మీరు మెడికల్ షాప్కి వస్తే మీరు మందులు అడిగారు అనుకోండి, వాటిలో ఉన్న ఇదే దీంట్లో కూడా ఉందండి, సేమ్ కంపోజిషన్ కంపెనీ పేరు వేరే అంటాడు. అట్లా ఇది కూడా ఏంటంటే చెప్పేవాడు ఏంటంటే ఆయనకి ఆ పవర్ ఉండాలి, తర్వాత ఆ సిన్సియారిటీ ఉండాలి, ఆ అభిమానం ఉండాలి. ఆయనకి ఫీజు, ఆయనకి మనం డాక్టర్కి మనం ఫీజు ఇస్తేనే మందు పనిచేస్తాయి. అంతే, డాక్టర్ ఫ్రీ. నేను ఎప్పుడు డాక్టర్ దగ్గర మ్యాక్సిమం నేను డబ్బులు ఏదో ఒకటి పెడతాను, ఎందుకంటే ఫ్రీ వద్దు సార్, అది మీ వృత్తి. అవును, నాకు అభిమానంతో చేస్తున్నారు, కానీ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్పేసి నేను 500 రూపాయలు నేను పెడతాను. అవును, తప్పు అని చెప్తాను. అట్లా ఇది కూడా ఏంటంటే వృత్తి కాబట్టి అది ఇవ్వాలి, బట్ వాళ్ళ అభిమానం సిన్సియర్గా చేసి వాళ్ళు చేస్తే డెఫినెట్లీ క్లూజ్ రావచ్చు. అది కూడా ఏంటంటే ఏ టైం ఆయనకి దగ్గర అవుతుందో ప్లస్ అప్పుడే అలాంటి వాళ్ళు దొరుకుతారండి. అంతేనండి, అప్పుడు కరెక్ట్ సార్. అప్పుడు దాకా దొరకరు. అప్పటి వరకు అది ఆ శోధన, ఆ సెర్చ్ అలా జరుగుతూనే ఉంటుంది, అనుభవించాల్సిందే. అంతే, అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం సార్. ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు పవర్ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు చాలా మంది అడ్వైజర్స్, తెలివితేటలు చాలా ఉన్నాయి అని చాలా మంది ఉంటారు చూసారా. వెర్రవేగడం వేస్ట్. ఇది ప్రూఫ్, ఇది ప్రూఫ్. సరే సుమన్ అయితే అప్పుడు పొలిటికల్ వాడు కాదు, సుమన్కి అప్పుడు సపోర్ట్ లేదు, సుమన్కి ఏదో జరిగింది, అది వేరు. ఇప్పుడు దీనికి ఏంటి సమాధానం చెప్తారు చెప్పండి. సుమన్ అసలు గట్టిగా మాట్లాడితే మన కొలిక్యువల్ టర్మ్స్ లో చెప్పాలంటే బచ్చా 100%. అంతే కదా సార్. మీకు ఏజన్గా ఎంత అసలు మీకున్న తర్వాత మీకు తెలుసు, అప్పుడు సుమన్ అలాంటి వాటికి చేయాల్సిన అవసరం లేదు. సుమన్ మార్నింగ్ 7 o'clock షూటింగ్కి వెళ్తే రాత్రి 12-1 గంట వరకు 3 షిఫ్ట్లు చేసేవాడిని సార్. చిరంజీవి గారు మేమంతా 3 షిఫ్ట్లు చేసాము సార్ అప్పుడు. అవును, మీకు చెన్నైలో మీకు తెలుసు కదా. అవును, ఆడ విజయగార్డెన్ లో ఒక షూటింగ్, మళ్ళీ వాహినిలోనే ప్రసాద్ అన్ని అక్కడే తిరుగుతుంటాం మేము. అవును, ఆ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, ఈ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, అలా చేసిన మనిషి. డబ్బు కూడా నో ప్రాబ్లం,
మంచి డిమాండ్ డబ్బు ఉంది. చేసింది కూడా లేదు కదా డిమాండ్ చేయకుండానే వచ్చింది. ఓ మార్కెట్ని బట్టి డిమాండ్ చేయకుండానే. సార్ నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి. నేను వెంటనే లక్షలు అప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయలే. నాకు హీరో రావడమే చాలా గొప్ప విషయం. అవునండి, నాకు ఏది డబ్బు అది కూడా అనాస్క్డ్, అన్ఎక్స్పెక్టెడ్. పైగా నేను సినిమా ఫీల్డ్ కాదు, నేను ఎక్కడ పోనీ కంపెనీలో పనిచేసాను అనుకోండి 6 రోజులు, మ్యాక్సిమం నాకు ఎంత వచ్చి ఉంటుంది, 1 లక్ష రూపాయలు వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. మ్యాక్స్ ఇది కొంత సీనియారిటీ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు కంపెనీలు మారి అలాంటిది ఏమీ లేక నాకు ఈ రోజు కూడా నేను చెప్తాను కదా సార్, ఈ రోజు కూడా చాలామంది సార్ మీరు వాళ్ళతో పోటీ పోయి, సార్ నాకు పోటీ ఎందుకు సార్, నాకు నేను ఇది నా కళలో కూడా లేదు. అలాంటి భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నాకు ఏ పొజిషన్, నాకు ఏ చైర్ ఇచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ. భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడండి, ఆఖరికి ఆయన వేషం వేసే అవకాశం అది అంతకన్నా గొప్ప ఇంకేముంది సార్. వేషం వేయడం కాదు, వేషంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఇలా పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో మేము సినిమా చూసాం. అంతకన్నా గొప్పది ఏం కావాల్సి, ఎంతమందికి వచ్చింది చెప్పండి? ఎవ్వరికి రాలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని ఒక సినిమా చూసే భాగ్యం ఎంతమందికి వచ్చింది? అమితాబ్ బచ్చన్ చూసారా? ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. రజనీకాంత్ గారికి ఎవరు లేదు. సో నేను సో ఇది ఓవర్ సార్. నాకు భగవంతుడు నాకు చాలా ఎక్కువగా సర్ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఇంకా నేను అది కావాలి, నాకు ఇది కావాలి. ఎక్కడికి వెళ్ళినా సార్, ఈరోజు మీ రోడ్లో రాత్రి 12 గంటలకి నేను నడిచి వెళ్తే నేను ఒక 500 మందిని నేను ఒక గ్యాదర్ చేయగలుగుతాను సార్ కదా. అవును, ఏమి పబ్లిసిటీ లేకుండా నేను ఒక 2 ఇటు నుంచి అటు నుంచి ఇటు 2 సార్లు వస్తే ఒక 500 మంది 1000 మంది వచ్చేస్తారు. మరి అంతకన్నా నాకు అదృష్టం ఇంకేం కావాలంటున్నాను. అంటే మీది చాలా సంతృప్తికరమైన మానసిక స్థితి అండి. అది చాలా మందికి ఉండదు. ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తున్నా కదా మిమ్మల్ని, సింపుల్గా ఉండేవారు, చాలా సింపుల్. ఈరోజు కూడా సార్ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా చాలా అంటే కొందరు ఉన్నారు, ఫంక్షన్కి వస్తామండి మాకు చైర్ ఎక్కడ పెడతారు, ఎవరి పక్కనే కూర్చోబెడతారు, ఇవన్నీ అడుగుతారంట. వాళ్ళు చెప్తారు ఓకే మీరు ఎక్కడ కూర్చోవాలి సార్ అంటారు. మీరు ఎక్కడ కూర్చోబెడితే నేను అక్కడ కూర్చుంటానే అంటాను. అలా కాదు సార్, మీరు ఆ మెయిన్ గెస్ట్ అది సార్, ఆ 2వ సీట్లో వాళ్ళు సార్, 3వ సీట్ మీరు కూర్చుంటారు అన్నాను. 3వ సీటు వద్దు, 6వ సీట్ నాకు. బాబా అలా కాదు సార్ మేము అడుగుతున్నాం. మళ్ళీ అక్కడ నేను ఏమీ ఫీల్ అవను. నేను ఏ చైర్లో కూర్చున్నా జనాల దృష్టి ఇటు కాదా ఇటే వస్తుంది. కాబట్టి నాకేంటి, మళ్ళీ మైక్ మాట్లాడితే మధ్యలో కదా అన్నాను. అవును, సైడ్లో కూర్చున్నా మళ్ళీ మైక్ మాట్లాడితే మధ్యలో కదా, మళ్ళీ మధ్యలో కదా నేను వస్తాను, మధ్యలోకి వచ్చి మాట్లాడాలి కదా. ఏంటి నాకు ఆ ఫీలింగే లేదయ్యా నాకు. అంటే వాళ్ళకి గాబరపడుతుంటారు అలా మాట్లాడితే, ఎందుకంటే తక్కువ వాళ్ళు కండిషన్స్ పెడతారు కదా. చీఫ్ గెస్ట్ పక్కనే నా సీట్ ఉండాలి, మినిస్టర్ గారి పక్కనే నా సీట్ పెట్టాలి. సో నేను ఎంత నాకు అవన్నీ భగవంతుడు నాకు ఇవ్వాల్సిన సీట్ నాకు ఎక్కడ మీకు సీట్ నాకు ఇస్తారు. మీ సీట్ మీకు ఇచ్చాడు. ఇంకా నాకెందుకు? అవును, చీఫ్ గెస్ట్ మీరు ఆయనకి ఏ మర్యాద చేయాలో చేయండి. అంటే ఎస్పెషలీ పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏ మర్యాద ఇవ్వాలి, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీయో రాజ్యసభ ఎమ్మెల్సీ వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ ఇవ్వండి. అవును, మీకు ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇవ్వండి. నాకేం వద్దు, నేను ఎక్కడైనా ఈ సైడో ఆ సైడో కూర్చుంటాను. నాకు రావాల్సిన జనాలు వస్తారు, నాకు రావాల్సిన అప్లాజ్ ఉంటుంది, నాకు ఇవ్వాల్సిన ఛాన్స్ వస్తుంది కదా మాట్లాడడానికి. 100%. అది చాలు. ఇప్పుడు మీరు మిమ్మల్ని పిలిచిన తర్వాత మిమ్మల్ని మీ చేత మాట్లాడించకుండా మీరు మాట్లాడుకుంటే ఇంకోటి ఇంకా నాకు గుర్తింపు ఎందుకు అంటున్నాను, ఆల్రెడీ ఇచ్చేసాడు భగవంతుడు. ఇప్పుడు గుర్తింపు లేని వాళ్ళకి అది క్రియేట్ చేయాలి. ఐడెంటిటీ క్రైసిస్ ఎవరికి ఉంటుందో వాళ్ళు అడుగుతారు. మినిస్టర్ పక్క సీట్ అప్పుడే మినిస్టర్ పక్కన అతను ఎవరు కూర్చున్న మనిషి ఎవరు అని ఎంక్వైరీ వస్తుంది. ఓ పలానా అంటే ఫ్యూచర్ కి వాళ్ళకి పాలిటిక్స్ తప్పు కాదు, చేసుకోండి. నాకు భగవంతుడు ఇచ్చాడు కదా, నేను హ్యాపీ. నేను పబ్లిక్ లో వెళ్ళినా ప్రైవేట్కి వెళ్ళినా నాకు ఇవ్వాల్సిన ఎక్కడికి వెళ్ళినా సుమనే కదా చాలు నాకు. సో నేను ఏంటంటే సార్, నేను ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్, అంటే పాలిటిక్స్ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ప్రైవేట్ ఏదైనా ఉండొచ్చు సార్, నేను అందరూ బాగుండాలి. ఎందుకంటే నేను అవన్నీ క్రాస్ చేశాను, లగ్జరీస్ ఇవన్నీ చూశాను సార్. ఎంతోమంది పైకి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పైకి వెళ్ళి ఇంట్లో ఎన్నో బాధలతో వాళ్ళు కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునండి, పెద్ద బంగ్లా ప్యాలెస్, ఇంట్లో సంతోషం లేదు. అంటే పెళ్లి విషయం, పిల్లల విషయంలో ఏదో రకం ఆరోగ్యం విషయం, ఏం ప్రయోజనం సార్? లైఫ్ ఏంటి సార్, మనకి 500 years రాదు కదా. అవును, నేను మొన్న ఆశ్చర్యపోయాను సార్. కేఆర్ విజయ్ గారి బిల్డింగ్ మీకు తెలుసు కదా, టీ నగర్లో చాలా పెద్ద హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్ని. అప్పట్లో స్విమ్మింగ్ పూల్ అంటే చాలా గొప్ప విషయం, అసలు చాలా పెద్దదండి. అది ఎంత 10 గ్రౌండ్లు ఎంత ఉంటుంది వాళ్ళ ఇల్లు. అలాంటిది ఆయన హస్బెండ్ పోగానే ఆవిడ ఇల్లు అమ్మించేసి ఒక సింపుల్ అపార్ట్మెంట్లో
మెయింటెనెన్స్ ఇబ్బంది, లోన్లీనెస్, ఇంకో లోన్లీనెస్. మీరు ఇందాక చెప్పిన దానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు ఉంటాయి. మీరు అలా మీ కెరీర్లో మీరు చూసి అరే వీళ్ళ ఫ్యామిలీ ఇలాగ అయిపోయింది కదా అని బాధపడిన సందర్భాలు వచ్చినాయి? అలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలోనే. ముఖ్యంగా నేను పాపం డబ్బు ఉంది కదా అని చెప్పి వెంటనే వాడు అంటే పెలేషియస్గా కార్లు అది అన్నీ కొంటారు సార్. కొనేసిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తే లాస్ వస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్లో చూశాను. డిస్ట్రిబ్యూటర్స్లో ఎక్కువ అట్నుంచి వెంటనే నెక్స్ట్ పిక్చర్లో కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. నాకు ఎప్పుడు అదే చెప్తాను, ఇండస్ట్రీ చాలా బాగుందంటారు. ఎవడని చెప్పింది ఇండస్ట్రీ బాగుందని? డిస్ట్రిబ్యూటర్స్ బాగున్నారా? లేదే. ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ చనిపోతే బాడీ తీయడానికి డబ్బు లేకపోతే మేమంతా ఇచ్చాం సార్ చెన్నైలో. ఇంతకీ నా సినిమా కొన్న వాళ్ళు కాదు, వేరే సినిమా, అంటే నా సినిమా 2-3 కొన్నారు, తర్వాత వేరే సినిమాలు కొని వాళ్ళు చనిపోతే హాస్పిటల్లో ఉంటే చనిపోతే బాడీ తీయడానికి డబ్బు లేకపోతే నేను పేరు చెప్పను, నేను డబ్బులు ఇచ్చాను. నేను వేరే వాళ్ళతో మాట్లాడి నేను శవం తీయడానికి ఆ కార్యక్రమాలు డబ్బులు ఇచ్చాను. ఎంత పెద్ద ఖర్చు అండి అది. అదేంటి లైఫ్ అండి అది. పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి మంచి కాన్వెంట్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో చిన్న వీధిలో ఉన్న స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పోయింది ఆ పెలేషియల్ పోయింది. కారు 3-4 కార్లు ఉండేది అప్పుడు, అంటే చిన్న కారు ఒక పెద్ద కారు అలా ఉండేది. అవునండి. అలాంటిది పిల్లలు నడిచి వెళ్ళేది కళ్ళారా చూశాను. వర్షంలో గొడుగు పెట్టుకుని నడిచి వెళ్ళిన పరిస్థితి చూశాను. అందుకే చెప్తాను, ఫిలిం ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో అప్పుడే ఫిలిం ఇండస్ట్రీ బాగుంది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చింది, ఎంతోమంది వచ్చేవండి. డిస్ట్రిబ్యూటర్ సంగతి ఎవరైనా ఆలోచించాడా? ఎవడు ఆలోచించలే. కానీ మనకు డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ కావాలి. అవును, అతను డిస్ట్రిబ్యూటర్ లేకపోతే అసలు అతని పేరే డిస్ట్రిబ్యూటర్. హి హాస్ టు డిస్ట్రిబ్యూట్ ది ఫిల్మ్ కదా. చేయకపోతే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. అంతే కదా. అంతే. ఇంకా వాడు టైం పెట్టుకుని ఆ టైం బాగుందంటే ఉంది, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ కూడా అవుట్. సో డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఆర్టిస్టులు కొందరు చూశాను, కొందరు అప్ అండ్ డౌన్ అవన్నీ చూశాను, అవి జరిగింది. బాగా స్ట్రైకింగ్ అప్ అండ్ డౌన్ చూసిన వాళ్ళు ఎవరు సార్ మీరు ఆర్టిస్టులో? అంటే సావిత్రి గారు అండి. మీరు ఆవిడతో ఆ టైం ఇది లేదు కానీ ఆ పొజిషన్స్ అన్నీ ఆవిడే పాపం. అంటే ఆరోగ్యం దెబ్బతిని లాస్ట్లో ఈవెన్ బాడీ కూడా అది ష్రింక్ అయిపోయి. అవును, ష్రింక్ అయిపోయి. ఆవిడ ఎంత గొప్ప నటి ఆవిడ. అదే తమిళనాడు మళ్ళీ అంటే డ్రింక్స్కి వాటి పాపం ఇదైపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆవిడ లైఫ్ ప్రైవేట్ లైఫ్ మొత్తం ఇదైపోయి. స్ట్రైకింగ్ అంటే అదే ఇమీడియట్గా. మిగతా వాళ్ళని వేరే వేరే కేటగిరీ, అంటే అసెట్స్ ఉంది, డబ్బులు లేవు, అది అమ్ముకుని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు లాస్ట్ వరకు ఏదో మొత్తానికి పెద్ద పొజిషన్ నుంచి, పెద్ద పెలేషియల్ హౌస్ నుంచి కొంచెం చిన్న దీనికి రావడం, అవన్నీ అట్లా జరిగింది. అట్లా చూశాను నేను. అదేలేండి. సో నేను అంటే లైఫ్ అనేది అంతే సార్. సార్ మీరు ఇంతమందిని చూశారు కదా, ఇంత రకమైన మంచి ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మీది. చాలా చింతనలో ఇండస్ట్రీలోకి వచ్చారు, లాంగ్ ట్రావెల్. మీరు బాగా జాగ్రత్త పడ్డారండి లైఫ్లో అన్ని విధాల? నాకు ఒక సైడ్లో జాగ్రత్త పడ్డాను సార్. ఒక సైడ్లో నా కోర్టు కేసు అయ్యి వచ్చేటప్పుడు నా చాలా డబ్బులు నేను ఖర్చు చేశాను కోర్టుకి. అంటే నేను చెప్పాను కదా ఢిల్లీ సుప్రీంకోర్టుకి. దాని తర్వాత కూడా ఏంటంటే నాకు పెద్ద ఒక ఏదో సూపర్ లైఫ్ కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కంటెంట్మెంట్తో ఉండేలాగా నా ఇది సెట్ అయింది సార్ నాకు. ఓకే. డబ్బు మనం ఆశ పెడితే మనకు సరిపోదు సార్. మనకి ఆశకి అంతే ఉందంటారు. 100 కోట్లు వస్తే 10 వస్తే 100 వస్తే 1000 వస్తే 1,00,000. ఇది మనిషి మెంటాలిటీ పోతూనే ఉంటుంది. మనం ఆలోచించేది ఇప్పుడు పోయేటప్పుడు మనం అవన్నీ మొత్తం తీసుకెళ్ళిపోయేది కాదు, మనం ఎవరికో ఇచ్చి వెళ్తాం. ఆ ఎవరికో ఇచ్చే మనిషి కూడా అది వాళ్ళు ఉంచుకుంటారా లేకపోతే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారో తెలియదు. సో మనం ఎంతవరకు ఆలోచించాలంటే మనకి అసెట్స్ కొంచెం ఓవర్గా ఉన్న ప్రాబ్లం. ఐటీ అవును ఎక్కువగా ఉన్నా కూడా దీన్ని ఎట్లా కాపాడుకోవడం అది ఒకటి ఉంది. మనకి సరిపోయేటట్టు అంటే కంఫర్టబుల్ లైఫ్ ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవునండి. సినిమా ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేయాలి. అలాగే మేము ఆర్టిస్టులు మేము హెల్త్ కోసం మేము కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. అంటే మా గ్లామర్ కోసం, మా హెల్త్ కోసం అని కొంచెం ఉంటాయి. ఇది కాకుండా ఒక సేఫ్టీకి కొంచెం డబ్బులు ఉంటాయి. సేఫ్టీ అంటే మెడికల్ ఎక్స్పెన్స్ సార్. ఇది అంతవరకు మనం చూసుకుంటే మిగతాన్ని ఏంటంటే ఒక పాకెట్ మనీ లాగా అది ఖర్చు అవ్వచ్చు, ఉండొచ్చు, అంతే పెట్టుకోవాలి తప్ప మనం ఓవర్గా ఎప్పుడైతే మనం ఇది అని చెప్పేటప్పుడు
దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ అండి వేర్ సమ్ ప్లేస్ అంటే యు ఆర్ లూజింగ్ ఇట్ ఆర్ యూ మే లూజ్ ఇట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది చాలా మందిలో నేను చూశాను సార్. చాలామంది బ్లాక్ మనీ, చాలామంది వేరే వారి పేర్లు పెట్టి అంటే అసెట్స్ అవి పెట్టి వీళ్ళు ఎప్పుడైతే ఒక వీక్ పొజిషన్కి వచ్చారో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని అది స్వాహా చేసిన వాళ్ళే. సావిత్రి గారికి కూడా జరిగాయి కదా అలాగా చాలామంది. సావిత్రి గారు ఇది వీళ్ళు ఎవరికి చెప్పలేని ఒక పరిస్థితి. నా డబ్బు అక్కడ ఉంది, ఇంత డబ్బు ఉంది చెప్పలేరండి. సౌందర్యకి జరిగిందంటది. సౌందర్య చాలా మంది దగ్గర అమరు చాలా మంది ఇచ్చాడంట. ఎప్పుడైతే ఊరుకున్నారంతే. ఇద్దరు పోయారు ఒకే బ్యాడ్ లక్. సో ఎవరు అడగేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. వాళ్ళకి అదృష్టం. కానీ అది అదృష్టం నేను చెప్పను, అది మళ్ళీ వాళ్ళకి బిరుసు కొడుతుంది. అంతేలేండి, టెంపరీ అదృష్టం అది. తర్వాత ఇంకొకరు మోసం చేసి ఫర్ ది టైం బీయింగ్ ఉంటారు. కానీ తర్వాత అది ఖచ్చితంగా సార్ నేను చెప్తాను సార్. ఇప్పుడు న్యాయంగా సంపాదించిన డబ్బుతో హ్యాపీగా ఉంటారు సార్. కష్టాలు ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్యాయంగా సంపాదించిన డబ్బు డెఫినెట్గా అన్యాయంగానే పోతుంది. అంటే అన్యాయంగా ఎలా పోతాయంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసి నేను డబ్బు సంపాదించుకున్నాను అనుకోండి, టెంపరీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత నా ఫ్యామిలీకే భగవంతుడు పెడతాడు సార్. ఎవరి మీద అయితే నాకు ఇష్టం ఉందో వాళ్ళకి ఒక ఆరోగ్య సమస్య ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి ఈ డబ్బు 2 times 3 times 4 times అలా మల్టిప్లై అవుతూనే వాళ్ళకి ఖర్చు పెట్టిస్తుంటాడు. పోతాయి సరే. ఖర్చు వదిలేయండి, అదే బాధ ప్రాబ్లం. ఎవరి మీద మన అభిమానంతో వాళ్ళు అలా ఒక డిజీజ్తో, ఒక ప్రాబ్లంతో, అన్రికవరబుల్ ప్రాబ్లంతో భగవంతుడు పెడతాడు సార్. నేను చూశాను, చాలా చూశాను. ఆ టోటల్ లైఫ్లో అంటే సినిమా ఇండస్ట్రీ 45 years ఇది పక్కన పెడితే బిఫోర్ సినిమా ఇండస్ట్రీ కూడా కొందరిని చూశాను. వాళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి చూశాను. వాళ్ళు డబ్బు అన్యాయంగా సంపాదించి కొందరిని మోసం చేసి కొందరిని చంపి ఏదో మొత్తానికి చేసి బిల్లు అని చెప్పి పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారు. మెంటలీ డిసార్టెడ్ పీపుల్, వాళ్ళ ఇంట్లో ఒక మెంటలీ ఇది అవడం. చాలామంది ఇంట్లో సార్ ఫ్యామిలీలో మెంటలీ ఇది అయిపోయి ఇంట్లో ఉంటారు సార్, అరుస్తుంటారు. అవును. సో వాళ్ళకి రూమ్లో లాక్ చేసి తాళం వేసేస్తారు, సౌండ్ ప్రూఫ్ చేసి వాళ్ళకి కొందరిని కట్టేసి ఉంటారు సార్, చైర్తో కట్టేసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలో అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి మనుషులతో చేస్తారు. ఇవన్నీ అవసరమా? కర్మ అనేది. మన ఇంట్లో హ్యాపీగా ఉండాలి సార్, హస్బెండ్ వైఫ్. అదే దాన్ని మించి రిచెస్ ఎక్కడున్నాయి? ఎందుకు సార్ ఇంకా లేవు. అదే చెప్తాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు పుడితే 100 సంవత్సరాల దాకా ఉంటాడు, అక్కడ ఎక్స్పైరీ డేట్ లేదు, ఏం లేదండి. తెలీదు ఎప్పుడు అవుతుందో తెలీదు, మరి నెక్స్ట్ మినిట్ ఏంటో తెలీదు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు కాదు సార్, మనం పోయినప్పుడు పబ్లిక్ మన ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోబోతున్నారని మనం ఆలోచించాలి. ప్రేమతో చూసుకుంటారా, ద్వేషంతో చూసుకుంటారా? మనం వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మమ్మల్ని తిట్టకూడదు, ఈ మనిషి పోతూ ఇలా అనవసరంగా ఇలా చేసి పెట్టాడు, మనకు పబ్లిక్ సపోర్ట్ లేదు, పబ్లిక్ మనం తిడుతున్నారు, పబ్లిక్లో మనకు మర్యాద లేదు, పబ్లిక్లో మనకు గౌరవం లేదని చెప్పి మన ఫ్యామిలీ తిట్టకూడదు. మన ఫ్యామిలీ ఎవరో ఒకరు పోవాల్సిందే. కానీ ఆయన అప్పుడు చేసిన ఒక పుణ్యం మనల్ని ఈరోజు కాపాడుతుంది, గౌరవంగా కాపాడుతుంది, మర్యాదగా కాపాడుతుంది. లేదా ఆర్థిక పరిస్థితులు కొంచెం హెల్ప్ ఉంది, ఏదో ఆ విధంగా హ్యాపీగా ఉండాలి. కానీ వాళ్ళు మనల్ని తిట్టకూడదు. అవునండి, అంతే కదా. పోతూ ఇలా చేసి వెళ్ళాడు. ఇప్పుడు చూడు, మనం ఏ తప్పు చేసినా చేయకపోయినా మనల్ని అనవసరంగా ప్రపంచం మమ్మల్ని తిడుతున్నారని చెప్పి ఆ తప్పు రాకూడదు కదా. అవును, ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు సార్. పదవి ఉంది కదా, పవర్ ఉంది కదా, డబ్బు ఉంది కదా, ముఖ్యంగా మన కింద ఉన్న వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తిరిగి కొట్టే పవర్ వాళ్ళకి లేదు, కానీ శాపాలు పెట్టే పవర్ వాళ్ళకు ఉంది, కన్నీళ్ళు పెట్టే పవర్ వాళ్ళకు ఉంది. ఆ కన్నీళ్ళు శాపాలు పెడితే తగులుతాయి సార్. అంటే సిన్సియర్ అయితేనే. మళ్ళీ తప్పు చేస్తే నువ్వు తిట్టు, నేనేం కాదంటం లేదు. అవును, కానీ అనవసరం ఒకరిని తిట్టొద్దు. అదే నేను ముఖ్యం అందరూ చెప్తాను. మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు, కులం తక్కువ, మతం తక్కువ అని తిట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు, కరెక్టే. కానీ తప్పు చేశారా ఉసురు ఉంటుంది, ఎప్పుడు ఆ ఉసురు తగులుతుంది. వాళ్ళు ఏమి తప్పు చేయకుండా నువ్వు వాళ్ళని తిడితే ఆ ఉసురు నీకు ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. నాకు డబ్బు ఉంది, ఏమి కాపాడదు సార్, అది ఒక రూపంలో వస్తుంది నీకు. కాదు డబ్బు, హోదా ఏమి కాపాడవు సార్. చూస్తాం మనం. అందుకే మనం ఒకరిని ద్వేషించడానికి లేకపోతే ఒకరిని కొట్టడానికో ఒకరి చేయడానికో మనకు అర్హత లేదు సార్. ఇది నా ఫార్ములా. అంటే నేను కరాటే నేర్చుకున్నప్పుడు నేను 11 yearsలో కరాటే స్టార్ట్ చేశాను సార్. మా అమ్మగారే చెన్నైలోనే 11 years ఉన్నప్పుడు నన్ను తోసారు, పోయి నేర్చుకోరా అన్నారు.
అప్పుడు చాలా ఇబ్బంది. అప్పుడు కరాటే చాలా టఫ్ అండి, చాలా టఫ్ అంటే చాలా టఫ్. 1 కిలోమీటర్ రన్నింగ్ డైలీ. వచ్చిన తర్వాత 1 అవర్ క్లాస్లో 45 మినిట్స్ ఎక్సర్సైజే, 15 నిమిషాలే అసలు మెయిన్ కరాటే అట్లా. అయితే క్లాస్ అయిన వెంటనే మా మాస్టర్, ఆయన మలేషియన్ అండి, ఆయన బుద్ధిస్ట్ అనమాట. ఓకే. సో ప్రతిరోజు ఒక కర్మ సిద్ధాంతం ఆయన చెప్పేవారు అనమాట. అంటే వాట్ ఈస్ కర్మ, ఎట్లా ఉండాలి. సో అందుకే అది బేస్ అవడంతో నా లైఫ్లో ఎన్నో ఇబ్బందులు జరిగేటప్పుడు అది నన్ను కాపాడింది. మా అమ్మగారు నాన్నగారు ఆశీర్వాదాలు, నా అభిమానుల ఆశీర్వాదాలు, అవన్నీ అది వేరే. బట్ ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడానికి నాకు ముందే ఆల్రెడీ నా బ్రెయిన్ని ట్యూటర్ చేసిన మా మాస్టర్ ఇచ్చిన కొన్ని లెసన్స్ నన్ను కాపాడింది. నేను జైలుకి వెళ్ళాను సార్, జైలుని బయట వచ్చాను. కొందరు కొత్త వాళ్ళు, అంటే నార్త్ వాళ్ళు, అప్పుడే ఇంత ఇది లేదు కదా, నెట్వర్క్ లేదు, మీడియా లేదు. సార్ మాట్లాడు సార్, ఆయన అనవసరంగా ఆయన ఇట్లా చేశారు సార్, అట్లా ఏంటి ఈయన జైలుకి వెళ్ళారా, జైలుకి వెళ్ళిన మనిషిలాగానే లేడే ఈయన అని చెప్పేవారు. నోబడి బిలీవ్డ్. అవునండి. అంటే జనరల్గా జైలుకి వెళ్ళిపోతే కొంగిపోయి ఇది అయిపోయి అదే ఉంటారు కదా, బయటకు వస్తే జైలు నుంచి పోయి మనిషిలాగా లేడు. ఎందుకు లేరు, అక్కడేమో మన స్పెషల్ ఫుడ్ ఏమి ఇవ్వాల, అక్కడేమో స్పెషల్ సెల్. ఎన్ని రోజులు ఉన్నారండి జైలు? 6 months. క్లోజ్ ప్రిజన్ అని ఉండేది సార్, తీసుకెళ్ళి క్లోజ్ ప్రిజన్లో పెట్టారు. ఈ క్లోజ్ ప్రిజన్ ఏంటంటే జైల్లోనే ఇంకో క్యాబిన్ ఉంటుంది సార్. క్వారంటైన్ 1 క్వారంటైన్ 2 క్వారంటైన్ అట్లా ఉంటాయి. ఓకే. క్వారంటైన్ కాకుండా ఇంకోటి ఉంటుంది సార్, అది క్లోజ్ ప్రిజన్. ఆ క్లోజ్ ప్రిజన్ ఎవరికంటే చాలా డ్రెడ్ఫుల్ టెర్రరిస్ట్, నక్సలైట్స్, ఫ్యాక్షనిస్ట్, తర్వాత అదే దీంట్లో పేషెంట్స్ అండి, లెప్రసీ పేషెంట్స్, స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెంటలీ రిటార్టెడ్, వాళ్ళందరినీ దాంట్లో వేస్తారు. అది క్లోజ్ ప్రిజన్ అంటారు, సిపి అంటారు దాన్ని. ఓకే. దాంట్లో నన్ను వేశారు. ఓకే. దాంట్లో వేసి 10 రోజుల తర్వాత అప్పుడు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా లోపలికి వచ్చాడు. అప్పుడు ఎంజిఆర్ గారు రూలింగ్. పొలిటికల్ ప్రిజనర్గా లోపలికి వచ్చిన తర్వాత నేను లోపల ఉన్న విషయం తెలిసి, అంటే ఆయన పక్కనే ఉంటే, సుమన్ ఎందుకు సిపిలో పెట్టారు మీరు, ఆయన వెళ్ళాల్సింది కాదు కదా, ఆయనది గుండాస్ యాక్ట్ కదా, గుండాస్ యాక్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే కదా పెట్టాలని చెప్పి ఓ ఇష్యూ రేజ్ చేశాడు. కరుణానిధి గారు కూతురు కనిమొഴി గారు మా మదర్ స్టూడెంట్ అండి. ఓకే. అది కూడా ఉంది అక్కడ. ఓకే. బట్ ఆయన అది కాదు, ఆయన న్యాయంగా అడిగింది ఏంటంటే, ఎందుకు వై యు ఆర్ ట్రీటింగ్ హిమ్ స్పెషల్లీ, లెజిటిమేట్ పాయింట్ అడిగాడు, ఎందుకు చేశారు మీరు, తప్పు కదా అని చెప్పి, ఇది న్యూస్ అవుతుందని చెప్పి వెంటనే, అలా కాదండి ఆయన సెలబ్రిటీ కదా, అది సెలబ్రిటీ అయితే అక్కడ ఎందుకు పెట్టాలి, వేరే పెట్టాలి. క్లోజ్ ప్రిజన్ ఎవరికి, ఇలాంటి వాళ్ళకి. ఆయన ఎందుకు పెట్టారు, మెంటలీ ఆయన హ్యారెస్ చేయాలన్నా అని చెప్పి ఇలా డైలీ ఆర్గ్యుమెంట్ అవడంతో 3rd డేకి నన్ను మార్చేశారు. 6 months ఉన్నాను, 1 క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అక్కడ అన్ని గుండాస్ యాక్టే. గుండాస్ యాక్ట్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితి వల్ల తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కాలేజీ లెక్చరర్స్ ఉన్నారండి, పరిస్థితి వల్ల తప్పు చేసి ఫ్రాడ్ చేసేస్తారు. ఓకే. అంటే దే హ్యాడ్ టు కమిట్ ఫ్రాడ్స్ కంటిన్యూస్లీ ఫర్ దేర్ సార్. మనిషి ఎవడు తప్పు చేయడు సార్, పరిస్థితి కర్మ చేయిస్తుంది. రిపీటెడ్ మిస్టేక్స్ అండి, అందుకే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. అదే రిపీటెడ్గా ఒకసారి దొరికి మళ్ళీ బయటకు వచ్చి దొరికి కేసు మళ్ళీ, అంటే వీడు న్యూసెన్స్, వీడు బయట ఉంటే వీడి న్యూసెన్స్ కాబట్టి వీడిని గుండాసు అని చెప్పి, అదే టైంలో వాడికి కూడా కొన్ని శత్రువులు ఉంటే ఇంకా ఉప్పు కారం వేసి రిపోర్ట్ ఇస్తే అది వాళ్ళు తీసుకెళ్ళి వేస్తారు. సో నాకు వీళ్ళందరితో నాకు అక్కడ పరిచయాలు, వ్యాపారం చేసేవాళ్ళు, అంటే కొన్ని వ్యాపారంలో కొన్ని ఇది తప్పు చేసేవాళ్ళు. అందరూ గుండాస్ యాక్ట్లో ఉన్నారు, అందరూ గుండాలు కాదు సార్. ఓకే. అదే యాక్ట్ పేరే గుండా యాక్ట్. యాక్ట్ గుండాస్ యాక్ట్. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు ఆ నేరం ఏదైనా కావచ్చు, దట్ ఈస్ ద ఓన్లీ నాన్ బెయిలబుల్ యాక్ట్. ఓకే. ఇది డిటెన్షన్ ఆర్డర్ అంటారు ఇక్కడ, అవును, యాంటీ ప్రివెన్షన్ అంటారు చూసారా, అలాంటిది గుండాస్ యాక్ట్. చట్టాలు చాలా ఉన్నాయండి, చాలా గేమ్స్ ఆడొచ్చు, చాలా ఏ కేసులు పెడితే ఏ విధంగా లాగొచ్చు అవకాశం మన కోర్టులో, ఇండియన్ పీనల్ కోడ్లో పీనలైజ్ చేయడానికి చాలా కోడ్స్ ఉన్నాయి, తప్పించుకోవడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడింది లాయర్స్ చూస్తున్నారంటే వాళ్ళకి అర్థమైపోతుంది వాట్ ఐఎమ్ టెల్లింగ్. కామన్ మ్యాన్కి కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ లాయర్స్కి తెలుసు ఏ విధంగా కేసు పెట్టాలి. ఇప్పుడు గుండాస్ యాక్ట్ పెట్టాలంటే హ్యాబిచువల్ అఫెండర్, 420 ఫ్రాడ్, 307 అటెంప్ట్ మర్డర్ చేసేవాడు, ఇట్లా ఉంటాయి. అంటే వీడు బయట ఉంటే వీడు పెద్ద న్యూస్ చెప్పేసి 1 yearకి వాళ్ళు వేస్తారు. ఇది గవర్నమెంట్ కెన్ యూజ్ ఇట్, దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నాకు ఇంకో పాయింట్ అండి, మీ కేసు ప్రూవ్ అవ్వకుండా 6 నెలలు మీరు జైల్లో ఎందుకున్నారు? అదే మా అమ్మగారు ఏం చేశారంటే 6 నెలల జైల్లో ఉన్నాను, అది వదిలేయండి. ఎఫ్ఐఆర్ మీద 2.5 years నేను ఊరు బయట ఉన్నాను, తర్వాత రిలాక్స్ చేస్తే లాస్ట్ 1 year నేను వచ్చి 1988లో
అంటే 2 years నేను అవుట్ ఆఫ్ సిటీ చెంగల్పేటలో ఉన్నాను. చెంగల్పట్టులో ఉన్నారు. ఇటు రావడానికి యూ కెనాట్ ఎంటర్ సిటీ లిమిట్స్. అంటే సిటీ లోపల వస్తే వీడు భయంకరమైన గుండా, వీడు జనాలు బెదిరిస్తాడు, విట్నెస్ని అంటే అంటే ఇది ఒక రీజన్ సార్. ఇప్పుడు నేను కాదు, నా మనుషులు వెళ్ళి బెదిరించవచ్చు కదా. అదే కామన్ సెన్స్ అది. ఈ టీమ్ ఆఫ్ గూండాస్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ఎవరు మీరు పట్టుకోలేదు కదా. సుమన్ మెయింటైన్ చేసే గూండాల టీం, ఆ గూండాల టీం వెళ్ళి చేస్తారని ఇట్లా వేశారు. అప్పుడు అంటే 1988లో అప్పుడు మా అమ్మగారు, అప్పుడు ఎంజిఆర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు పిసి అలెగ్జాండర్ వచ్చి ఈ వాజ్ ది గవర్నర్ వచ్చారు. అవును. సో అలెగ్జాండర్ అండ్ మై మదర్ బోత్ ఆఫ్ దెమ్ స్టడీడ్ ఇన్ ది సేమ్ కాలేజ్. అంటే ఆయన సీనియర్ 2-3 years పరిచయం ఉంది. సో అప్పుడు వెళ్ళి ఏమండి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన్ని మీరు వేశారు. సరే గుండా శాఖ నుంచి బయటకు వచ్చారు. ఎలా వచ్చారు? బికాస్ నన్ ఆఫ్ ది కేసెస్ హీఈస్ నాట్ ఇన్ ద సిటీ ఆ టైంలో. ఇవే ఉన్నాయి. 2 years అయిపోయింది, అంటే 2.5 years అయిపోయింది ఎఫ్ఐఆర్లో ఉంటూ. ఎందుకు సార్ వై ఆర్ నాట్ యూ చార్జ్ హిమ్ విత్ ది అక్యూసేషన్ ఎలిగేషన్ చార్జ్ చేయండి. అది వేయట్లేదు, వదలటం లేదు ఏంటని చెప్తే అప్పుడు ఆయన అందరిని పిలిచి ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి అంతా కాల్ చేస్తే లేదు సార్ ఇది ఫ్యాబ్రికేటెడ్ మ్యాటర్, అప్పుడు జరిగిందనేది వేరే ఇష్యూ ఉంది అంటే దట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ హిమ్ కాంపన్సేషన్ ఫర్ టుమారో సపోజ్ ఈ విన్స్, ఆర్ యూ గోయింగ్ టు కామ్? లేదండి, అదే వీఆర్ డిసైడింగ్ టు డూ ఇట్ అంటే డూ ఇట్ ఫాస్ట్ అని చెప్పి 1 weekలో ద కేస్ వాస్ కంబస్టెడ్ అండి. కంబస్టెడ్. యు కమ్ టు ఎన్ అగ్రిమెంట్ దట్ ఐ విల్ నాట్ put defamation case on them. I will not put further ఇది, they will not do any further problem. కంబస్ట్ చేసి అందరితో ఒక అంటే పెట్టి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు కోఆపరేషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఉంటుంది అని మీటింగ్ పెట్టేసుకొని అంటే మా లాయర్ మెట్లు పెట్టుకొని 2 sides వీ హ్యాడ్ సిగ్నేచర్స్ అండి. కేసు వాస్ కంబస్టెడ్. బట్ పోయిన టైం పోయింది, పోయిన ఆరోగ్యం పోయింది, పోయిన డబ్బు, మనశ్శాంతి అన్నీ పోయింది కదా. అయితే మీ జాతకంలో, మీరు జాతకాలు నమ్ముతారు కాబట్టి 100% మాతృస్థానం ఏదో మీకు చాలా గట్టిగా ఉందండి జాతకంలో సార్. బికాస్ ఆఫ్ యువర్ మదరే కదా. ఇప్పుడు అవతల కన్నిమౌళి గారు అమ్మ గారి స్టూడెంట్. అందుకే ఇప్పుడు మీ తమిళనాడు, ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు కూడా మా మదర్ స్టూడెంట్. ఓ వెరీ గుడ్. అది నాకు తెలియదు. ఆవిడ కలిసినప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఎవరిని? తమిళిసై గారిని కలిసినప్పుడు చెన్నై కదా, మేము తమిళ్లో మాట్లాడుకున్నాం. అంతేగా. అంటే తమిళ ఎలా మాట్లాడతారని, నేను పుట్టింది పెరిగింది ఇదేంటంటే ఎట్లనే మా అమ్మగారు వచ్చి ఎతరాజ్ కాలేజ్, మిస్సెస్ కేసరి ఎతరాజ్ కాలేజీలో ప్రిన్సిపల్. నేను కూడా చదివాను మా అమ్మగారి దగ్గర అని చెప్పి ఆవిడ చెప్పి, అప్పుడు దాకా నాకు తెలియదు. సో ఇది వేరే సార్. బట్ నేను ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు పెద్ద వాళ్ళు కూతురు, అంటే కృష్ణ గారు కూతురు పద్మావతి గారు, సోహన్ బాబు గారు కూతురు మృదుల గారు, ఇంకా కొన్ని డైరెక్టర్స్ వాళ్ళ కూతురులు, వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు ట్యూషన్కి వాటికి కొంచెం అలాంటి. మా అమ్మగారు కూడా కాలేజీలో వాళ్ళంటే ఇష్టం. ఇది కాకుండా వంట మనిషి కూతురు బాగా చదువుతుందంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు ఫీజు. అలాగే రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు నాకు తెలిసి ఇవ్వండి, బాగా చదివే అమ్మాయికి కార్పెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ కూతురు, ఒక డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ కూతురు, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరికీ మా అమ్మగారు 1వ తారీఖు శాలరీ వస్తే ఆ కవర్ తీసి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి ఇచ్చేవారండి. ఇది నాకు తెలుసు. మేము అంటే మా ఖర్చులను తగ్గించేసి మా నాన్నగారు శాలరీతో అలా మేము ఫ్యామిలీ రన్ చేసాం. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మా అమ్మగారితో నేను గొడవ చేశాను. అసలు మీకు బుద్ధి ఉందా, ఎందుకు నువ్వు ఇస్తున్నావు, నాకెందుకు నువ్వు తక్కువ చేస్తున్నావు అంటే, నీకేంట్రా నీకు తక్కువ ఏంటి, నిన్ను సరిగా నేను పెంచలేదా, ఒక పెద్ద కాన్వెంట్ చర్చ్పాక్ కాన్వెంట్ నేను చదివించాను, తర్వాత కూడా నేను చదివింది, నువ్వు అడిగిన బట్టలు నేను ఇవ్వలేదా, నువ్వు అడిగిన ఫుడ్ ఇవ్వలేదా, నీకేం ఇవ్వలేదు. అలాగే ఆఖరి కాలేజీలో కూడా నాకేంటి, కాలేజ్ ఎంటర్ అయితే నాకు కార్ ఇచ్చారు. నాకు ఓకే కార్ కూడా కొని ఇచ్చాను కదా, ఇంకేంటి నీకు అంటే కాలేజ్ టైం వరకు. అంటే నేను ఇంకా ఎందుకు చేస్తాను అంటే, ఇది నీకు తెలియదు, నీకు ఈ పుణ్యం నీకు ఉంటుంది అని చెప్తే ఏముంటావు అని చెప్పి నేను ఇవ్వలేవాడిని. నిజమే కదా, పుణ్యమే కాపాడింది మిమ్మల్ని. పుణ్యం కాపాడింది. ఆవిడ చేసిన పుణ్యకార్యాలే మీకు బాగా, ఆవిడ ఆశీర్వాదం, ఆవిడ పుణ్యం. నేను ఇంకొక పాయింట్ అండి, ఎక్కడ ఏ రోజున రిఫర్ అవ్వని పాయింట్, ఎక్కడ ఏ విధంగానూ బయటకు రాని పాయింట్. ఇప్పుడు మీద ఎలిగేషన్ వచ్చింది కదా, వాట్ వాజ్ ది అదర్ హూ వాజ్ ది అదర్ పర్సన్ అంటే? అది యాక్చువల్గా సార్ ఇప్పుడు నేను పేర్లు చెప్పను. నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ పేరు చెప్తాను, దివాకర్ అన్న అతను. ఏంటంటే మేమంతా ఒక ఫ్రెండ్ సర్కిల్ అండి. ఓకే. అంటే ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే అప్పట్లో ఫైట్స్ బాగా, మా సినిమాలంతా ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. అవును.
అప్పుడే ఈ వీడియో క్యాసెట్ అని వచ్చింది సార్. అవును, వీడియో క్యాసెట్ VCR. అవును, అప్పుడు వీడియో లైబ్రరీస్ చాలా ఉండే బాగా కదా. బాగా మన మెడ్రాస్లో అయితే సందుకు ఉండేది. అప్పుడు నాకేంటంటే నాకు మెయిన్గా ఈ కుంగ్ఫు పిక్చర్స్, మార్షల్ ఆర్ట్ పిక్చర్స్ కావాలి. ఎందుకంటే నేను ఆ సినిమాలు చూసి ఫైట్స్ జరిగేటప్పుడు దాంట్లో కొన్ని కాపీ చేసి కొన్ని మన ఫైట్స్కి వాడేవాడిని. అవునండి. అప్పుడు నేను ఈ వీడియో లైబ్రరీకి నేను అప్పుడప్పుడు వెళ్తూ ప్యాకప్ అయిన తర్వాత క్యాసెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి చూసి మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఇచ్చేవాడు ఈ దివాకర్ అన్న అతనికి. ఈ దివాకర్ అన్న అతను ఏం చేశాడంటే ఒక బాగా పెద్ద వ్యక్తి, ఆయన కూతుర్ని ఏదో ఆయన లవ్ చేసి అలా ఉన్నట్టే ఇంకా మాకు అవన్నీ సంబంధం లేదు, మేము క్యాసెట్లు తీసుకొని పోవడం చేయడం. అయితే ఏ సంబంధం, వాళ్ళు పెద్ద మనిషి కూతురు అతను ప్రేమిస్తే నాకు సంబంధం లేదు. అవును, నేను క్యాసెట్ తీసుకోవడం పోవడం. అయ్యారు కస్టమర్. అయితే ఏమైందంటే అప్పట్లో ఫియట్ కార్స్ ఉండేది సార్, ఫియట్ కార్. ఆ ఫియట్ కార్కి బాగా డెకరేషన్ అంటే పెద్ద టైర్లు, ఫ్లోర్ గేర్ చెప్పేవారు, ఫ్లోర్ గేరు, రూఫ్ టాప్ ఇవన్నీ లేవు. అప్పుడు మేము దాన్ని క్రియేట్ చేసి పెట్టాం. బాగా ఎక్కడ వెళ్ళినా సుమన్ కార్ అని చెప్పి తెలిసేది. అలాంటిది 2 కార్లు నా దగ్గర ఉండేది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేయాలని చెప్పేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి చెప్పి నా ఇంటికి వచ్చేసి, మాకు ఫ్యామిలీ ఫ్రెండే అతను, మా ఇంట్లో వచ్చేసి ఆంటీ, నేను అప్పుడు ఊర్లో లేను, ఆంటీ నాకు కొంచెం కారు కావాలంటే మా అమ్మగారు తీసుకొని చెప్పి కారు ఇచ్చారు. జనరల్గా ఉదయం తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తాడు, అలా ఇచ్చారు. వీడేం చేశాడు, ఆ కారులో ఈ అమ్మాయిని ఎక్కించుకొని వీడు వెళ్ళిపోయాడు. ఈ కారులో వెళ్తూ పోయేది వాళ్ళ గ్రూప్ వాళ్ళు అమ్మాయిని చూశారు. అప్పుడు ఏమైంది, సుమన్ వచ్చి హెల్ప్ చేశాడు ఈ ఇష్యూలో. సుమన్ హ్యాండ్ ఉంది చెప్పేసి వాళ్ళకి అది ఇదైపోయి నా మీద వాళ్ళు ఇది తీసుకో, అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తుంది కదా, అంతేలేండి. ఆ టైంకి ఇది జరిగింది. దట్ వాస్ ది మెయిన్ రీజన్ సార్. బట్ వాళ్ళు చెప్పినంత అసలు ఆ బ్లూ ఫిల్మ్ అన్న పాయింట్ బయటకు రావడం అనేది నాన్సెన్స్ కదా. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఈరోజు మీరు సుమన్ సార్, ఇప్పుడు నాగేందర్ బ్లూ ఫిల్మ్ తీస్తాడు సార్, ఎలా ప్రూవ్ చేస్తారు సార్? మీరు బ్లూ ఫిల్మ్ తీస్తారని చెప్పి నేను ఒక కెమెరా తీస్తే కదా తెలుస్తుంది. మీరు కూడా ఒక కెమెరా పెట్టుకొని మీరు బ్లూ ఫిల్మ్ తీస్తున్నప్పుడు నేను ఇటు ప్యాన్ చేస్తేనే తెలుస్తుంది కదా. నన్ను కూడా మధ్యలో కామన్ సెన్స్ ఇది. సుమన్ బ్లూ ఫిల్మ్ ఎవడు చూసాడు బ్లూ ఫిల్మ్ తీసేది? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇంకేదో మోసం చేసాడు, ఇంకో రకంగా అంటే అఫెన్స్ ఓకే. బట్ ఈ కైండ్ ఆఫ్ అవసరం ఎలిగేషన్ ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో నా గురించి కుముదం మ్యాగజైన్ ఒకటి ఉండేది. అవును, కుముదం మ్యాగజైన్లో ఆ టైంలో మన సుహాసిని అంటే మణిరత్నం గారు, మిస్సెస్ సుహాసిని, సుమలత గారు, వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాగా హెల్ప్ అయింది. సుమన్ అలాంటి వాడు కాదు, సుమన్కి అలా చేయాల్సిన అవసరం లేదు. సుమన్ గురించి మాకు ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ బ్యాడ్ టైం. తర్వాత ఇంకోటి ఏదో ప్రాబ్లం ఒకటి ఉంది, అది అనవసరం ఈయన మీద అది వచ్చి పడింది, ఈయన ఇన్వాల్వ్ అయినట్టు ఏదో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ బాగా తమిళనాడులో బాగా హెల్ప్ అయింది సార్. క్లారిటీ ఇచ్చారు. నేనుగా చెప్పడం వేరే ఒక్కరు మీరు నేను చాలా గొప్ప చెప్పలేదు కదా. బట్ ముగ్గురు ఆడవాళ్ళు పైగా అప్పుడు బాగా ఫైల్లో ఉన్న వాళ్ళు చేయడంతో అది వచ్చింది. అది సో అట్లా అదే చెప్తాను కదా, ఎఫ్ఐఆర్ వేరే సార్. ఎఫ్ఐఆర్లు ఎందుకంటే బ్లూ ఫిలిం తీస్తే ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అండి. ఇట్ ఈస్ నాట్ హూ ఇస్ అబ్జెక్టింగ్, సంబడి హూ ఇస్ అబ్జెక్టింగ్ ఆన్ యువర్ బిహేవియర్ ఓన్లీ ఈజ్ ఎ క్రైమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు somebody has to complain that your behavior is very erratic, it is disturbing, and అప్పుడే it is a report. అవునండి. If nobody is complaining అంటే how can you take an action అండి? సింపుల్ క్వశ్చన్ ఇది. అవును, పోలీసు ఎవరి మీద, ఇప్పుడు చాలా ఇంట్లో గొడవలు జరుగుతాయి సార్. ఇంట్లో జరిగినప్పుడు మనం వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసేస్తారు. ఎందుకంటే అవతల వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. అవును సార్, పక్క ఇంట్లో బాగా సౌండ్ రేడియో పెడుతున్నారు సార్, పక్క ఇంట్లో టపాకీలు పేస్తున్నారు, పక్క ఇంట్లో అరుస్తున్నారు, పక్క ఇంట్లో కుక్క ఏదో అరుస్తుంది అంటారు. అంటే న్యూసెన్స్ అది వాళ్ళకి, అందుకే వెళ్ళి చెప్తారు. సో న్యూసెన్స్ ఉండకూడదు చెప్పేసి, ఇప్పుడు బ్లూ ఫిల్మ్ తీస్తే ఎవరికి ఇబ్బంది అండి? ఎవరికి న్యూసెన్స్? ఎవడు కంప్లైంట్ చేసేది చెప్తున్నాను వాళ్ళు అనుకుందాం పోనీ. బట్ జనాలు అప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మడంతో అంటే జనం అప్పుడు దేవర్ సో ఎక్సైటెడ్ టు బిలీవ్. ఎందుకంటే అప్పుడే వీడియో క్యాసెట్లు రావడం, పైగా మీరు వీడియో క్యాసెట్ రాలేదు, తర్వాత సెలబ్రిటీ అది ఇది పెట్టేటప్పుడు అనగానే ఆలోచించలా, ఎట్లా అవుతుందని ఆలోచించలా. అందుకే మీకు ఎఫ్ఐఆర్లో వాళ్ళు రాసింది మళ్ళీ వేరే. ఎఫ్ఐఆర్లో రాసింది ఏంటి, రోడ్డు మీద తుపాకీ పెట్టుకుని పరిగెత్తి వెళ్ళాడు,
తాగేసి గొడవ చేసాడు. తర్వాత ఇల్లీగల్ బూట్ లెగ్గింగ్, అదే అంటే అది క్లాజ్ అది అంటే రావాలి. సారా అమ్మేడని ఇవన్నీ పెడితే అప్పుడు గుండాస్ యాక్ట్కి అది పరిమితం అవుతుంది. బూట్ లెగ్గర్ అంటారు. బూట్ లెగ్గర్, ఎస్, అదే ఇలిసిట్ లిక్కర్ అండి, ఇలిసిట్ లిక్కర్ అవి ఉన్నాయి గుండాస్ యాక్ట్. అవన్నీ పెట్టారు. సరే, ఎక్కడ నాకు భగవంతుడి దయవాలంటే ఆ పెట్టిన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజులు ఉన్నాయో ఆ రోజులన్నీ నేను షూటింగ్లో ఉన్నాను. అదే 3 షూటింగ్లు బెంగళూరు సార్. అదే మన తమిళ్లో కాలపట్టిగా అంటారు కదా, ఆ టైం డ్యూరింగ్ దట్ టైం ఫ్రేమ్. ఆ టైంలో నేను షూటింగ్లో ఉన్నా. లక్కీగా నాకు ఆ కాల్ షీట్స్ ఇది అంటే వాళ్ళు రాస్తారు కదా, అవును, బ్యానర్ పేరు, ఆర్టిస్ట్ పేరు రాస్తారు కదా, డేట్స్, కాల్ షీట్స్, అవన్నీ నాకు దొరికింది. రికార్డెడ్ ఉంటాయి, రికార్డ్ ఉంది, ప్రూఫ్ ఉంది అక్కడ అందరికి అక్కడ. అందుకే అక్కడ మీకు గొడవ జరిగినప్పుడు కూడా 50% వాళ్ళు ఇది ఫ్రాడ్ అని అప్పుడే చెప్పేశారు. ఎందుకంటే అదేంటి సుమన్ బెంగళూరులో మా ముందే ఉన్నాడు, అసలు బేస్లెస్ కదండి. బేస్లెస్ కేసు. మీరు వేరే చోట అక్కడ అఫీషియల్ గా రికార్డెడ్ గా ఇంకో యాక్టివిటీలో మీరు అక్కడ ఉన్నాను, ఫిజికల్ గా మీరు అక్కడ ఉన్నారని ఇన్ని సాక్ష్యాలు, అన్ని డాక్యుమెంట్స్ ఉంటుంటే హౌ కుడ్ దే ఫైల్ ఎ కేస్ అండ్ యు అండ్ అరెస్ట్ యు? అంటే అదే అక్కడ సార్ తప్పు చేసేటప్పుడు జనరల్ గా సార్ ఎక్కడో ఒక తప్పు ఉంటుంది. మీ వైపు నుంచి ఏం తప్పు? జెన్యున్ కేసు ఉన్నప్పుడు జెన్యున్ కేసు సార్. ఇప్పుడు ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు ఒకటి అండర్లైన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ కేస్ ఇట్ విల్ బి జెన్యున్ సార్, ఏమి చేయలేము. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్ అక్కడ మిస్టేక్లు ఉంటాయి, ఆ మిస్టేక్లు వీళ్ళు పట్టుకోవాలి. లూపోల్ ఉంటుంది అక్కడ, లూపోల్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు దొంగ ఉన్నాడు సార్, వాడు ఎక్కడో వెళ్తాడు. అవును, అలాగే ఈ తప్పుడు కేసులు ఉన్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ఒక తప్పు ఎక్కడో ఉంటుంది. ఆ తప్పు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక కాలాన్ని బట్టి తెలుస్తుంది. అదే కొంచెం టైం మెచ్యూర్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మన అలెగ్జాండర్ కూడా అడిగింది ఏంటంటే ఫైనల్గా అంటే యాజ్ అ గవర్నర్గా కూడా ఆయన అంటే నాకు తెలియదు, నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే యూ షో మీ ద ప్రూఫ్ ఆఫ్ హిస్ అఫెన్స్ని అడిగాడంట ఆయన. యూ షో మీ ద ప్రూఫ్, షో మీ ద ఎవిడెన్స్. ఓకే అంటే వీళ్ళు లేదండి ఇట్ ఈస్ అప్పుడు వీళ్ళు ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అండి, వీ హ్యాడ్ టు ది కంపల్షన్ యూ డిడ్ ఇట్ అన్నప్పుడు అప్పుడు ఆయన ఎవరు పోలీసులే చెప్పారా? అదే ఎవరైతే గుండాస్ యాక్ట్లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పోలీస్ అండి, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆల్సో హ్యాస్ టు సైన్. ఆఫ్ కోర్స్ గుండాస్ యాక్ట్ అయితే ఎస్, నాన్ అవైలబుల్ యాక్ట్ పెట్టాలంటే వాళ్ళు చేయాలి. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరండి? ఏదండి మిమ్మల్ని ఈ విధంగా దట్ ఈస్ స్టిల్ ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా వెళ్ళింది అంటే వాళ్ళు అయితే కదా మీ మీద అంత కేసు నడపగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ దివాకర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, నా ఫ్రెండ్ది చెప్తాను. అవును, సో వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి సార్, పెద్ద కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. అది ఫస్ట్ ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగింది సార్. ఇప్పుడు పోనీ ఆ తర్వాత అసలు సినిమావాడ అంటే చాలా గొప్పవాడా అంటే వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటే వాడు ఏదైనా చేస్తాడా, ఇట్లా వాడి ఫ్రెండ్కి ఇట్లా చేస్తాడా, మేమేమిటో మేము చూపిస్తాం, ఇట్లా జరిగింది. ఓకే, తర్వాత వాళ్ళు సంబంధించిన కొన్ని ఫ్రెండ్ సర్కిల్ అంతా లేదండి ఇట్లా అట్లా కాదు తెలిసిన తర్వాత వాళ్ళు అప్పుడు రిలాక్స్ అయ్యి వాళ్ళు ప్రెషర్ పెట్టుకోకుండా వాళ్ళు ఇంక సరే వాళ్ళు చేసేది మేము చేసాం, ఇంకా ఫర్దర్గా మేము చేయము, ప్రెషర్ పెట్టం, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, గవర్నమెంట్ సైడ్లో మాట్లాడుకొని ఏదైనా చేసుకొని చెప్పి అట్లాగా అలా కంబస్ట్ అయింది కేసు. ఈ దివాకర్ అన్నవాడు ఏమయ్యాడు సార్ తర్వాత? నాకు టచ్ లేదు సార్, నాకు కూడా ఇది లేదు. ఎందుకంటే ఎందుకు మనకి వాళ్ళతో ఎందుకు ఏం జరిగింది, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి, చెన్నైలో ఉండేవాడు. బట్ తర్వాత మీ ఇద్దరికి ఎప్పుడు కనెక్షన్ అస్సలు లేదు. ఓకే, ఇంకా నా దారి వచ్చాను, నా పని చేసుకుని పోయాను ఇంత. ఓకే, తర్వాత మీరు కెరీర్లో ఎదుగుతున్న టైంలో ఈ ఎపిసోడ్ పక్కన పెడితే తర్వాత మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ రైజ్ అయ్యారు, బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. అదంతా మీరు ఎవరికి కాంపిటీషన్ అయ్యారు, ఎవరు మీకు కాంపిటీషన్గా నిలబడ్డారు సార్? ఎప్పుడు మీరు మళ్ళీ బిజీ అయ్యారు కదా కేసు నుంచి బయటకు వచ్చాక, అంటే బయటకు వచ్చి షూటింగ్లు మళ్ళీ కెరీర్లో బిజీ అయ్యారు. షూటింగ్ అయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు సార్, అప్పుడు ఆర్టిస్టులు వేరే చాలా మంది ఉన్నారు. ఓకే, ఆ బిగినింగ్ టైం ముందు అయితే చిరంజీవి గారు నేను ఇద్దరే కదా. అవును, అంటే రామారావు గారు పాలిటిక్స్ 82 పాలిటిక్స్ వచ్చారు. అవును, ఆ టైంలోనే నేను ఎంట్రీ అయ్యాను. ఆయన సీఎం అయ్యే టైంలోనే నేను ఇక్కడ వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. ఏం జరిగింది అంటే షూటింగ్లన్నీ స్టార్ట్ అయింది. ఆ టైంలో కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళ తర్వాత వచ్చి చిరంజీవి గారే కదా. అంటే కొంచెం యాక్షన్ డాన్స్ గేమ్స్ అంటే ఆయనే కదా, ఒక డాన్సింగ్ స్టార్ అంటే ఆయనే. డిఫరెంట్ యాక్షన్ ఫైట్స్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఆయన, మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని ఆయనే. సో ఆయనకి ప్యారలల్గా జనరల్గా ఒక ప్యారలల్ ఎవరో ఒక కాంపిటీటర్ ఉంటారు కదా. అవును, సో అప్పుడు ఐ వాజ్ అ కాంపిటీటర్ ఫర్ హిమ్. ఓకే, హెల్దీ. మేము ఇదే
విజయ గార్డెన్స్లో ఎన్నోసార్లు కలుసుకున్నాం. అవునా? ఎన్నో అక్కడ ఏంటి సార్, అక్కడ మీకు తెలుగు షూటింగ్స్కి లిమిటెడ్ ప్లేసెస్ కదా. ఏవిఎం విజయ గార్డెన్స్, వాహిని స్టూడియో, అరుణాచలం స్టూడియో, మ్యాక్స్ అరుణాచలం, ఇదే ఎప్పుడైనా సత్య స్టూడియోలో జరుగుతూ ఉండేవి. కానీ అది చాలా దూరం. అవుట్డోరు వండలూరు ఆ సైడ్, వండలూరు, కోవూరు టెంపుల్. అవును, కోవూరు. సో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే పక్కనే, లేకపోతే అదే లొకేషన్. అవతల వాళ్ళు, యువతల నేను, అవతల చిరంజీవి గారు సాంగ్, యువతల నాది. అవును, ఇట్లా ఉండేది. చిరంజీవి గారికి నాకే కాంపిటీషన్. నాకు అంటే ఆయన సినిమాలు రిలీజ్ అయితే మేము వెనక్కి వెళ్ళిపోయేది 1 వీక్ 2 వీక్స్. హెల్దీ కాంపిటీషన్ సార్ నాకు చిరంజీవి గారితో. చాలా హెల్దీ గ్రోత్ కదా, హెల్దీ గ్రోత్, మంచి. అందరూ నాకు ఫ్రాంక్గా చిరంజీవి చాలా మంది ఏదేదో చెప్తారు సార్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు యూట్యూబ్స్లో వాటిలో కూడా ఏంటంటే నా ఫోటో వేసి నేను అన్నట్టు ఏదో పెడతారు సార్. అది దయచేసి నమ్మొద్దు. నా లిప్ మూమెంట్ ఉందా నమ్మండి. మీ ఫోటో పెట్టి ఏదో కింద రాస్తారు, రాయడం కాదు, అదేదో కింద రాసి వాయిస్ ఓవర్ చేయడం, దయచేసి అది నమ్మొద్దు. నేను స్వయంగా నేను నా లిప్ మూమెంట్ ఉందా, నేను ఇలా కూర్చొని చెప్తున్నాను నమ్మండి. ఇక్కడ నేను మాట్లాడింది ఏదైనా తప్పు అయితే నమ్మండి. అంతేగాని నా ఫోటో వేసి ఇలా అన్నారు లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం అది నమ్మి అనవసరంగా ఇచ్చేది. ఎందుకు ఇది చెప్తున్నానంటే చిరంజీవి గారికి నాకు ఎటువంటి నాకు ఏం లేదు. హెల్దీ కాంపిటీషన్ వద్దా సార్? వాట్ ఈస్ రాంగ్ సార్? ఆయన బాగా చేస్తారంటే దాని కాంపిటేట్ నేను చేయాలని నాకు ఒక ఫీలింగ్. నాకు ఆ సినిమాలో ఫైట్స్ ఇలా చేశారా, అప్పుడు నెక్స్ట్ నా సినిమాలో నేను ఫైట్ ఏం చేయాలి, ఇంకా కష్టపడతాను. సాంగ్ ఆయన చేశారు, అలా చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి, కష్టపడ సార్. కాంపిటేటివ్ లేకపోతే మనం రిలాక్స్ ఉండదు. ఏదో తిన్నాము, తాగాము, పోయాము, వచ్చే శాలరీ లాగా అయిపోతుంది. కాంపిటేటర్ ఉండాలి. అవును, యూ టేక్ పాలిటిక్స్, యూ టేక్ బిజినెస్. కాంపిటేటర్ ఉంటేనే మనం రాత్రి పగలు పనిచేస్తాం. అట్లా ఉండే తప్ప నాకు ఆయన మీద తర్వాత కూడా మీకు మంచి ఎవ్రీ ఇయర్ మేము కలుస్తాం సార్. ఎవ్రీ ఇయర్ 80s గ్రూప్ మేము కూర్చుంటాం, మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కాదు సార్, ఆయనకి నా గురించి తెలుసు సార్. చిరంజీవి గారికి నా గురించి తెలుసు. నేను ఎట్లా పైకి వచ్చాను, నేను ఎట్లా నా టాలెంట్ కానీ, నా ఇది కానీ, నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి తెలుసు. ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినిమా మ్యాన్ సార్. అవును, కాదు. మీరు అసలు సినిమా ఫ్రాటర్నిటీ సంబంధం లేదు. అవును, అందుకే మళ్ళీ ఎప్పుడు చెప్తాను చాలా మంది, సార్ మీరు ఆ పొజిషన్. సార్ నేను ఈ పొజిషన్నే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, మీరు ఆ పొజిషన్ గురించి మాట్లాడతారేంటి? నాకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందా, మాకు ఫాదరా, గాడ్ ఫాదరా, అంకులా, బ్రదర్ ఇన్ లానా, ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేరు. నాకు భగవంతుడు ఇచ్చి దీన్ని నేను హ్యాపీగా ఇప్పుడు 45 years ఎంజాయ్ చేశాను. అవును, ఎన్ని సంవత్సరాలు నాకు భగవంతుడు ఇస్తాడో దాన్ని బట్టి నేను చేసుకొని పోతాను. ఏజ్ని బట్టి, మార్కెట్ని బట్టి నా వేషాలు మార్చుకుంటాను అంతే. ప్రజల అభిమానం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా ఏదో ఒక వేషం వేస్తూనే ఉంటారు. లక్కీగా ఏంటి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఒరియా, బంజారన్ లాంగ్వేజ్, బంజారా అదే మన ట్రైబల్ ఎస్టీస్ వాళ్ళు, అది కూడా చేశాను కదా, ఒక లాంగ్వేజ్లో చేశాను కదా. అవునా? సేవాదాస్ అని చెప్పి బంజారన్ లాంగ్వేజ్లో చేశాను. ఆ లాంగ్వేజ్ మాట్లాడారండి బంజారా? మనకి ప్రాంప్టింగ్ అనుకోండి, అదే ఆఫ్ కోర్స్ మాట్లాడారు. ఓకే, డిఫరెంట్ లాంగ్వేజ్, అది హిందీ లాగా ఉండదు. అవును, వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు మనం వింటాం కదా. మన ఫ్రెండ్స్ లో చాలా మంది వాళ్ళు ఆ తెగకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. డైలీ షూటింగ్ వెళ్తే నేను నేర్చుకుంది ఒకటి ఏంటంటే, వారు చొక్కా తాంసే వారు చొక్కా అంటే ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారు. ఓకే, వాళ్ళకి లిప్ ఉండదు. అదే కేవలం మాట నేర్చుకోవడం తప్పితే. ఇప్పుడు నేను వెళ్ళి అడగలా, వాళ్ళే వచ్చి అడిగారు, చేశాను. భగవంతుడు ఏంటంటే నాకు ఇస్తున్నాడు. తర్వాత నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు సార్, భగవంతుడు ఇస్తున్నాడు అంటున్నారు. భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు, తన వేషమే ఇచ్చాడు. అంతకన్నా ఇంకేం కావాలంటున్నాను. వెంకటేష్ సార్ నాకన్నా బెటర్ పర్సనాలిటీ ఉన్నారు సార్, నాకన్నా బెటర్ టాలెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. భగవంతుడు నన్నే కదా సెలెక్ట్ చేసాడు. కరెక్ట్ సార్. సినిమా దేవుడు వేషం వేయడం కాదు సార్, దేవుడు వేషంతో సినిమా హిట్ అవ్వాలి. అబ్బో, ల్యాండ్ మార్క్ కదండి, జనాలు ఒప్పుకోవాలి మిమ్మల్ని. ఆ ఫీలింగ్ జనాలు ప్రజల్లో, అంటే మాసు, క్లాసు, కోటీశ్వరుడు, అందరూ మనసులో అది అద్దుకోవాలి, లోపల వెళ్ళాలి. అది వెళ్ళిందిగా, నేను చేయలేనుగా. ల్యాండ్ మార్క్ అండి అన్నమయ్య అంటే. అంతగానే ఇంకేం కావాలి సార్? ఈ జన్మకి నేను చాలా పెద్ద ఇది నేను ప్రూవ్ చేసినట్టే. దానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉందండి. మీరు అన్నమయ్యకి మిమ్మల్ని రాఘవేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా, ఎందుకంటే ఎంతో మరి ఆయన మనసులో ఆయనకి కళలో ఏం వచ్చిందో సుమన్ పెట్టాలి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం. అలాగే నాగార్జున గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు. రామదాస్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు రాముడి వేషం వేసుకోవడానికి. అలాగే సత్యనారాయణ స్వామిలో 7 వేషాలు, బ్రహ్మ, విష్ణు, శివుడు, శ్రీరామ, 2 మారు వేషాలు. ఇవన్నీ
సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అదే నారదాస్ మొత్తం అది. సో ముఖ్యంగా దీనికి మూల కారకుడు ఎవరంటే రాఘవేంద్ర గారు. మళ్ళా రాఘవేంద్రరావు కాకుండా ఇంకా వేరే ఎవరైనా చేస్తుంటే ఎలా తెలియదు. అలాగే దొరసమరాజు గారు, పాప ఆయన ఏ లోకంలో ఉన్నారో తెలియదు. బ్రహ్మాండంగా తీశారు, బ్రహ్మాండంగా నాకు అన్నీ చేశారు, బ్రహ్మాండంగా జరిగింది సార్. ఆ సినిమాలో కూడా చాలా మిరకల్స్ జరిగింది, ఆయనకి తెలుసు రాఘవేంద్ర గారికి. అది దేవుడే. అంతకుముందు వెంకటేశ్వర స్వామి మీద నాకు అంత భక్తి లేదు సార్. ఓకే, లేదు. అన్ని గుడికి వెళ్ళేలాగానే తిరుపతికి వెళ్ళి వచ్చేవాడిని. ఆ సినిమా చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అంత పేరు వచ్చిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం చూపు నా మీద ఉంది అని నేను చేసుకొని, ఇప్పుడు కూడా ఆయనకి నాకు ఏంటంటే నేను అంటే పూజలో ఉంటే నేను మాట్లాడతాను సార్. నా ఇష్యూస్ ఇది మాట్లాడి నాకు ఏ దారి చూపిస్తావో నేను ఏ మాటలతో నేను ఏ మాటలు చెప్తున్నానో అది నీదే, కాబట్టి నన్ను కాపాడు, నాకు ఎటువంటి హామీ లేకుండా చూసుకొని చెప్పి ఈ సింపుల్ ప్రేయర్ సార్. నాకు మంత్రాలు ఇవన్నీ నాకేం తెలియదు. నాకు అది ఒక బాండ్ లాగా వచ్చేసింది సార్ నాకు వెంకటేశ్వర నాకు ఆయన జరుగుతున్నాయి సార్, అది జరుగుతున్నాయి. గ్రేట్. నేను సార్ బయట ప్రపంచానికి ఒక రకంగా, లోపల ఇంకోటి కాదు సార్. నేను బయట లోపల ఒకటే సార్. మీరు ఒకటే. నేను అప్పుడే మిమ్మల్ని నేను 40 ఏళ్ళుగా చూస్తున్నా, నాకు తెలుసు. కాదు, బయట ఒకరికి, పేదవాళ్ళకి ఒక రకం, మిడిల్ క్లాస్కి ఒక రకం, కోటీశ్వర్లు అలా ఏమి ఉండదు సార్. అందరికీ ఒకటి, అందరితో ఒకలా ఉంటారు సార్. నేను ఐ నో అబౌట్ యూ వెరీ వెల్.